హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి, ఎన్ని వేల మందికి నిఖిల్ టైటిల్ రేసులోకి ఈ ఎపిసోడ్ తర్వాత వచ్చాడు అని అనిపించింది అనేవాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో సోనియా గేమ్ ప్లాన్ నుంచి బయటకు వచ్చి, సోనియా బాడీగార్డ్ అనే నేమ్ నుంచి బయటకు వచ్చి, సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అర్థం చేసుకొని బయటికి రాబోతున్నాడు అనే రీతిలో అభయ్తో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నాకు టైటిల్ రేస్లోకి పర్ఫెక్ట్గా వచ్చేసాడు నిఖిల్ అన్న ఫీలింగ్ అయితే గట్టిగా వచ్చేసింది. అంటే ఈ సీజన్లో యాజ్ ఆఫ్ నో ఎవర్రా టైటిల్ రేస్ కొంచెం దగ్గరగా, విన్నర్ గురించి మాట్లాడలా, టైటిల్ రేస్కి దగ్గరగా వచ్చే వాళ్ళు ఎవర్రా అని వెయిట్ చేస్తుంటే నిఖిల్ కనిపించాడు ఈ ఒక్క ఎపిసోడ్ తర్వాత. దానికి రీజన్స్ ఏంటి, ఆ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోద్ది. దాంతోపాటుగా సోనియా గేమ్ ప్లాన్ తుస్ అయింది అని చెప్పాను చూసారు, దాని గురించి మాట్లాడుతాను. పాపం అభయ్ ఆల్మోస్ట్ అసలు అయిపోయింది, భయంకరమైన భయపడిపోయాడు. భయపడడంలో కూడా మామూలుగా భయపడలేదు, దాన్ని కవర్ చేయడం కోసం అనేసి లోపల పోయి ఎవరు రూల్స్ ఫాలో అవ్వలే అంటుండు. నేను మామూలుగా నవ్వుకోలే. సో ఇంకొక విషయం చెప్పాలి, మర్చిపోయాను. నేను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్ అప్డేట్స్ ఇస్తుంటాను. 113,000 మంది నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఒకటి ఉంటుంది. ఆ ఛానల్లో ఫాలో అవుతున్నారు, 117,000 మంది ఫాలో అవుతున్నారు. వాళ్ళందరికీ నేను బిగ్ బాస్ రిలేటెడ్ ఏదైనా అప్డేట్స్ వచ్చినా, ఇన్ఫర్మేషన్ వచ్చినా పెడతా ఉంటాను. దాంతోపాటుగా గేమ్స్ అన్ని స్టోరీలు అన్ని షేర్ చేస్తుంటాను. దానికి సంబంధించిన లింకు యాక్చువల్గా నేను స్టోరీస్లో పెడతా ఉంటాను. కానీ ప్రాబ్లం ఏమైందంటే మన ఇండియా వాళ్ళందరూ ఫాలో అవ్వచ్చు, కానీ యూఎస్, యూకే వీళ్ళెవరూ ఫాలో అవ్వడానికి లేదు. ఇది వాళ్ళ కోసం వాట్సాప్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. వాట్సాప్ నెంబర్ ఉంటే చాలు, దాంట్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. దీంట్లో మీ నెంబర్ నాకు కనపడదు, మా నెంబర్ నీకు కనపడదు, ప్రపంచంలో ఎవడు కూడా మీ నెంబర్ చూడలేదు. వెరీ ప్రైవసీ, దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎందుకు కదా, అది కూడా ఇస్తాను. ఆ రెండింటిలో దేంట్లో కావాలని జాయిన్ అవ్వండి, మీకు అప్డేట్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దాంతోపాటుగా ఎపిసోడ్లో ఊహించలేనంత కామెడీ ఉంది స్వామి ఈరోజు. ఒక్కొక్కరి డైలాగులు, ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్ చూస్తే ఏంద్ర అరాచకమైన కామెడీ వచ్చింది ఈరోజు ఎపిసోడ్లో అనిపిస్తుంది. చాలా ఫన్నీగా వచ్చింది. దాంతోపాటుగా గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ అనిపిస్తుంది, సీజన్ చేంజింగ్ ఎపిసోడ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎంత ఆడగమనించి నువ్వు రావడాలి, ఏందేందో మాట్లాడుతూ సుత్తిన వ్యూస్ కోసం అని అనుకోవచ్చు. కానీ నిజంగానే హార్ట్ఫుల్గా నాకు అనిపించింది. బిగ్ బాస్ ఏమన్నా ప్లాన్ పెట్టాడు, ఏమన్నా ప్లాన్ చేశాడా, ఏమన్నా భయపెట్టాడా, ఏమన్నా ట్విస్ట్లు ఇచ్చాడా అంటే మొత్తం చేంజ్, బ్రెయిన్ గేమ్ ఆడాడు, మైండ్ గేమ్ ఆడాడు. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్తో, చూసే జనాలతో కూడా అక్కడికక్కడ రూల్స్ మార్చుకున్నాడు. కారణం ఏంటంటే అతనికి సంబంధించి ఏదో చేయాలి అనుకుంటున్నాడు, ఏదో జరగాలి ఫ్యూచర్లో అన్న ఫీలింగ్లో ఉన్నాడు. దానికోసం అప్పటికప్పుడు మార్చుకొని లోపల ఉన్న కంటెస్టెంట్స్కి కూడా ఫీర్ అనేది ఇచ్చాడు. ఇక్కడ నుంచి సరిగ్గా ఆడకపోతే బిగ్ బాస్ ఏదైనా చేయొచ్చు, నన్ను చీఫ్గా తీసేయచ్చు, వీడిని చీఫ్గా తీయచ్చు, అతని చీఫ్గా తీయచ్చు, ఎలిమినేటే చేయొచ్చు, డోర్లు తెరిచాడు 3వ వారంలో. అంటే ఆ భయం పుచ్చిచ్చాడు. ఇప్పుడు మాట్లాడదాం సీరియస్గా. ఆ టాస్క్ అయిపోయిందిగా, మనోడు కాళ్ళు ఎత్తుకొని కూర్చోన్నాడు. అబ్బాయి కూర్చోండడమే కాకుండా అక్కడ కూర్చొని అక్కడ అందరూ పరమానంద శిష్యుల్లాగా, వీళ్ళందరూ పరమానంద శిష్యులే అనిపించారు వీళ్ళు 5 మంది. ఎందుకంటే ఒక నాగమణి కంటే పర్లేదు, అతనికి అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఏందో బ్యాడ్ జరుగుతుంది, ఏందో అందరూ పొగుడుతున్నారని. ఎవరు పొగడట్లా, అందరూ పొగుడుతున్నారు నాగమణి కంటే తప్ప. పరమానంద శిష్యులు అంటే ఎలా అంటే, నా బిగ్ బాస్ తిట్టినా కూడా యు ఆర్ ద బెస్ట్ అంటారు. పోయి నీ నుంచి చాలా నేర్చుకోవాలంటారు, నీ నుంచి ఇన్ఫర్మేషన్ అంటున్నారు, ఆ తర్వాత నువ్వు పేషెన్స్ అంటున్నారు, అన్నీ ఒక్కొక్కరు ఒక ట్యాగ్ ఇస్తున్నారు. ఆయనేమో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. దాంతోపాటుగా ఈ టాస్క్లో వాళ్ళు చేసిన తప్పులు, చాలా తప్పులు మాస్టరు, చాలా తప్పులు చేశారు. దీన్ని స్వాప్ చేస్తే బాగుంటుంది, వాళ్ళ పాయింట్ మనకి, మన పాయింట్ వాళ్ళకి అనేసి వాళ్ళతో చెప్తా ఉన్నాడు అనమాట స్టార్టింగ్లో. తర్వాత నిఖిల్ నాగమణి కంటే డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ నిఖిల్ నాగమణి కంటే డిస్కషన్ ఏంటంటే, లైవ్ కూడా చూసాను కాబట్టి చెప్తున్నా. నాగమణి కంటే పడుకుంటాడు, నిఖిల్ కూర్చోంటాడు. బయట నుండి పిలుచుకొని వస్తాడు అనమాట. ఏం లేదురా, నువ్వు కొంచెం బ్యాడ్గా ఆడుతున్నావు, నీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు ఇంత క్రూయల్గా ఆడే ఆ మైండ్ సెట్ కాదు నీది. టాస్క్ అంటే ఎక్స్ తీసుకోరా, వాళ్ళని వీళ్ళని లాగడం ఇట్లాంటి, నువ్వు ఆ మనిషివి కాదురా, పృథ్వీని చూసి వీడిని చూసి నేర్చుకోవద్దు ప్లీజ్ అనేసి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకురా గట్టిగా మాట్లాడు, చిన్నగా మాట్లాడదు. ఇది ఆ మాటలో మీకు సోనియా విషయం కూడా తీసుకొని వస్తా. ఏమైందంటే మామూలుగా అంత గట్టిగా మాట్లాడాలి, కానీ నిఖిల్ ఏమవుతుందంటే సిచ్యువేషను, అందరూ నాకే సలహాలు ఇస్తున్నారు, అందరూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తున్నారు, ఏంటి నేను అంత వీక్గా కనపడుతున్నానే ఆ ఇది వచ్చింది. దాంతోపాటుగా ఇతను కూడా పిలిచి మాట్లాడడానికి కొంచెం వాయిస్ రైజ్ చేశాడు. ఎందుకు చిన్నగా మాట్లాడుతాం కదా, పెద్దగా మాట్లాడతాం అని అన్నది. ఎందుకంటే అందరూ చూస్తే ఎవరైనా ఏంది నిఖిల్కి అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు అయిపోయినా అనే సెన్స్ వస్తున్న ఫీల్ వచ్చింది నిఖిల్కి. అక్కడ అది నాకు అనిపించింది. తర్వాత అన్ని సలహాలు ఇచ్చాడు. సలహాలు ఇచ్చేటప్పుడు కూడా ఒక్క మాట బాగా మాట్లాడాడు నాగమణి కంట. లేదురా, ఇప్పుడు నేను నాగమణి కంటే తెలివైనాడు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడుతూ ఉంటాడు ఆటంతా. ఏమంటారంటే, లేదురా
ఇప్పుడు నేను ఏదైనా నీ గేమ్ గురించి కానీ ఏదైనా కానీ ఇంకేదైనా చెబితే నేను వాంటెడ్గా నేను పిలిచి ఏదో చేయాలని ఏదో ఆశించి చెప్పినట్టు ఉంటుంది చూసే వాళ్ళకి. అట్లా వద్దు, నేను ఆ విషయం చెప్పనంటాడు. లేదు చెప్పు అని కానీ అప్పుడు చెబుతాడు, నువ్వు గేమ్ విషయంలో అట్లా ఇట్లా ఆడడం నువ్వు అలా మైండ్ సెట్ కాదురా. ఫస్ట్లో నేను ఏడుస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చిన మనిషి వేరురా, నువ్వు అలాంటి వాడి కాదు, నువ్వు అవి చేయొద్దు ప్లీజ్, అంత ఫిజికల్ అవన్నీ వద్దు అంటే. నేను చేయాలనుకోలేము మామ, వాళ్ళు లాగుతున్నప్పుడు నా టీంని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, అంతకుమించి ఏం లేదు అంటాడు. ఆ తర్వాత ఏడుస్తూ కూడా మాట్లాడతాడు నాగమణికంట దీనంగా బాధగా. ఆ తర్వాత లేచి హగ్ చేసుకుంటాడు. అప్పుడు నేను మధ్యాహ్నం చెప్పగా ఫుల్లీ హ్యాపీ ఫీల్ అయినా. ఫస్ట్ టైం ఒక అబ్బాయికి హగ్ ఇచ్చాడు రా స్వామి దేవుడా, భయంకరంగా అనిపించింది హ్యాపీగా. ఫర్ ద ఫస్ట్ టైం రికార్డు, వరల్డ్ రికార్డు. అక్కడ హగ్గుల కోసం వేటాడి అవి అసలు మామూలు వేటగా జరగట్లా. ఎక్కడ హగ్గులు దొరుకుతాయా అక్కడికి వెళ్ళి రెడీగా ఉంటున్నారు అందరూ. ఈరోజు నాగమణికంట అబ్బాయికి హగ్ ఇచ్చాడు కదా హ్యాపీ, ఎందుకంటే అమ్మాయిని పిలిచి హగ్గుల కోసం అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. నైన్కి అంటున్నా కూడా మారట్లా. ఏందో ఈ నాగమణికంట షోలో ఏమో September 20 నా బర్త్డే అని చెప్తాడు. ఎవరితో? ఆదిత్య గారితో. నేను స్పెషల్ డిజైనర్ ఎడిటింగ్ పెట్టి నోటుకు వచ్చిన ఎడిటింగ్లు పెట్టి గందరగోళంగా HBD అని పెట్టేసి రజనీకాంత్ గారి సినిమాలో రజనీకాంత్ గారి టైటిల్ పడుతుంది. రజనీకాంత్ గారి టైటిల్ పడుతుంది చూసిన ఇట్లా పెట్టి తిరిగేసి RAJ అనేసి వజ్రాలాగా, ఆ వజ్రాలాగా పెట్టించిన నాగమణికంటకి హ్యాపీ బర్త్డే ఆల్ ది బెస్ట్ అని అందరికీ పెడుతుంటాను నేను. ఎవరిదైనా బిగ్ బాస్లో బర్త్డేలు ఉంటే ఎవరైనా నాయన అడివి మణికంఠ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అసలు బర్త్డే కదా మనోడు చిల్లు అవుతున్నాడంటే ఏదో పెట్టారు. షాక్ నేను. ఎందుకులా చెప్పాడు అక్కడ లోపల ఆదిత్య గారితో September 20 అని. ఎందుకంటే ప్రతి ఈ అతని బిగ్ బాస్ సీజన్లో ఆ 3 నెలల్లో కాదంట, ఎప్పుడో చెప్పారు. ఈ సీజన్ లోపల బిగ్ బాస్ బర్త్డే అని చెప్పుకుంటే ఇక్కడ ఏమైనా సంబరాలు చేస్తారు, ఏదైనా మైలేజ్ వస్తుంది అనుకుని ప్లాన్గా చెప్పాడో ఏందో. September 20 ఫ్రైడే అని కూడా చెప్పాడు లైవ్లో. షాకు. ఈ నాగమణికంటే ఏ గేమ్ ఆడుతున్నా ఎట్లా ఆడుతున్నా అనేది అర్థం కావట్లేదు. తర్వాత సోనియా వచ్చింది, అబ్బాయిని హక్ చేసుకొని సెల్ఫ్ నామినేటెడ్ చీఫ్ రా నువ్వు హ్యాపీగా తినరా వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ మిస్ యూరా పొట్టోడా సంథింగ్ ఏదో అనేసి వెళ్ళింది. ఇక్కడ ఈ సిచ్యువేషన్ నుంచి నేను లైవ్ కూడా చూస్తా, నేను గుడిసేటి ఎదవని. ప్రాబ్లం ఏంటంటే నేను లైవ్ కూడా చూస్తాను కాబట్టి ఇంత వీడియో అంత అవుద్ది. ఈ సిచ్యువేషన్కి రిలేటెడ్గా ఒక సిచ్యువేషన్ జరిగింది, వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. ఇక్కడ హక్ చేసుకునేది నాగమణికంట దూరం నుంచి చూసాడు. ఈ దూరంగా చూసిన దాని గురించి కూడా ఒక అప్డేట్ అనమాట. ఏమైందంటే ఇతను విష్ణుప్రియతో అంటుంటాడు ఈరోజు లైవ్లో, అబ్బా నాకు ఈ సీరియల్లో చిన్న విలన్ యాక్టర్లు వచ్చాయి, నాకు విలన్ యాక్టింగ్లో వచ్చాయి, విలన్ క్యారెక్టర్లు వచ్చాయి. దాంట్లో ఆ దూరం షాట్ నుంచి మళ్ళీ దగ్గరికి వచ్చేదాకా ఆ ట్రాలీ ఇలాగే పెట్టి ఉరిమిరి చూడాలి. నాకు మా తల పగిలిపోయేటప్పుడు అని అనగానే అప్పుడు అర్థమైంది, ఇందుక మనోడు ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఉరుమురు చూస్తున్నాడు, అది అలవాటే, ఆ సీరియల్ యాక్టింగ్ అలవాటే అనుకున్నా. అలాగే ఉరుమురి చూసి సోనియా అబ్బాయిని హక్ చేసుకుని, అబ్బాయి సోనియాని హక్ చేసుకుని క్లోజ్గా మాట్లాడుకున్నది గమనించడం. దీనికి ముందు వీళ్ళిద్దరూ గొడవ వేసుకొని వచ్చారు అక్కడ ఎగ్స్ దగ్గర. నువ్వు ఏం చెప్తావు, నువ్వు నబీల్కి నీ చెప్పి నేర్పించి పంపించావు, నువ్వు ఇలా చెప్పావు, నీ సంచాలకు కదా నీ మాట ఏంటంటే నేనేమైనా చెప్పానా నబీల్, నువ్వు చెప్పరా. ఆ గొడవలన్నీ వేసుకొని వచ్చిన క్షణం తర్వాతే వీళ్ళు హక్ చేసుకునే చూశాడు. గమనించి లైవ్లో అడగతాడు అనమాట ఒక గంట తర్వాత. అన్న నువ్వు అది కరెక్టా ఇది కరెక్ట్ అంటాడు. నాగమణికంట కూపి లాగడే పని, ఏదుందా అవతల కూపి లాగి జనాల ముందు బట్టబయలు చేద్దామని రెడీగా ఉంటాడు. అన్న అది కరెక్టా నువ్వు ఇది కరెక్ట్ అన్న నాకు అర్థం కాలేదు, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ అంటాడు. అప్పుడు చెబుతాడు, నేను హాఫ్ హార్ట్తో ఇచ్చాను రా హగ్గు సోనియాకి, నువ్వేమన్నా అనుకో, కానీ అక్కడ సీతాకి ఇచ్చాను, నువ్వు గమనించావా అన్న. నేను హగ్గులు ఇచ్చే బిజీలో ఉంటాను, నువ్వు ఇన్ని హగ్గులు ఇస్తుంటే నేను ఎలా అన్నా గమనిస్తా, యూ నాటి అన్నట్టుగా ఆయన కూడా గమనించలేదు అన్నట్లు. సీతాకి ఇచ్చింది ఫుల్ హార్ట్తో ఇచ్చారా సిస్టరు. ఆ పిల్ల జెన్యూన్గా అనిపించింది నాకు. ఆ పిల్ల ఆడిన విధానం కూడా సారీ చెప్పింది, బాగా ఆడింది. కానీ సోనియా ఆడింది నాకు హాఫ్ హార్ట్తో ఇచ్చాను రా, నాకు ఇష్టం లేదురా, కానీ వాళ్ళు వచ్చి ఎదురు పడుతుంటే నేనేం చేయాలి అర్థం కాక చేశాను అంతే అనేది చెప్పాడు. దీనికి ముందు ఏం జరిగిందంటే వీళ్ళు ఒక మాట అంటారు, అన్న ఎట్టన్నా 10 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేసావు నువ్వు అనేసి పేరు అనగానే అబ్బాయి నవ్వుతుడు. సోనియా గారి గురించి ఏది వచ్చినా కూడా నవ్వడము అవాయిడ్ చేయడమే, కానీ ఆయన మాత్రం పాయింట్ అయితే అస్సలు పెట్టట్లా, నైస్గా ఉంటున్నాడు. పక్కన వాళ్ళు ఎత్తుంటే మళ్ళీ స్టాప్ అయినా చేయాల్సింది కదా, కనీసం ఫ్రెండ్ అని ఆలోచిస్తే అది కూడా చేయట్లా, నవ్వి వదిలేస్తున్నాడు. అప్పుడు అబ్బాయిగా అప్పుడు ఆదిత్య గారు ఏమంటే, అతను యంగ్ ఏజ్ కదా పాపం, బయటకు వెళ్ళిన తర్వాత ఇష్యూ అవుతాయేమో, మనం ఇలా అనకూడదు అన్నట్టు, అదేం కాదులే అంటాడు. అదే ఇవన్నీ వచ్చినాయి అనమాట. ఇది అయిన తర్వాత నెక్స్ట్ సోనియా గారు హక్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత సోనియా యష్మి నన్ను వెనకాల ఉండి ఏం చేస్తున్నావు, యష్మి అంట సోనియా అనిందంట,
ఏమని వెనకాల ఉండి నువ్వేం చేస్తున్నావు, అబ్బాయిల్ని పంపుతున్నావు, నీవు రాని దమ్ము లేదా, అద్దె లేదు, ఇది లేదు అంటే నేను వచ్చినప్పుడు చూసింది కదా అనేసి వాళ్ళతో చెప్తా ఉంది పక్కన వాళ్ళతో. యష్మి ఒకరితో చెప్పట్లా, అందరితో హౌస్ మేట్స్ అందరితో చెప్పండు సోనియా గురించి. సోనియా నామినేట్ చేయాల్సిందే, మామూలు పాయింట్ తప్పను. నా సచ్ అవి చెప్తానండి కరెక్ట్గా. సచ్ ఎ ఫేక్ గర్ల్ అది, సచ్ ఎ ఫేక్ కంటెస్టెంట్. అసలు మన క్లాన్లో ఒక్క ఐడియా ఇచ్చినా అక్కడ అన్ని సజెషన్లు అన్నీ ఇస్తుంది. సచ్ ఎ ఫేక్. ఇలాంటి కంటెస్టెంట్ నేను చూడలేదు. అసలు నామినేట్ చేసి పడేస్తాను అందరూ చెప్పింది. చేయబోతుంది, అన్ని పాయింట్స్ మాట్లాడుతానే, పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటుంది. ప్రేరణ ఏదైనా పాయింట్స్ చెప్తాను సోనియా గురించి, సే అది నా పాయింట్లు నువ్వు చెప్పమాకే అనేసి అంటా ఉంది కూడా. క్లియర్గా రెడీ చేసుకోండి లిస్ట్, ఇంత లిస్టు మామూలు కూడా నామినేషన్ యష్మి వర్సెస్ సోనియా. ఇక్కడ సోనియా కూడా పక్క వాళ్ళకి చెప్తుంది, అట్లా అంటుంది. నేను వెళ్ళి ఎగ్స్ తెచ్చింది సోనియా కూడా, యష్మి దగ్గర తీసుకొచ్చింది, దాని గురించి చెప్తుంది. నేను వెళ్ళి ఆడితే ఎట్లా ఉంటుందో చూడలేదా, ఎగ్స్ అన్నీ తెచ్చేసింది, ఒక 6-7 ఎగ్స్. తర్వాత సరికి అబ్బాయి టీం తింటా ఉన్నది. తినే టైంలో బిగ్ బాస్తో పెట్టుకున్నారు పోయి ఏమన్నా సార్. యష్మి ఏమంటుందంటే, మాకు ఇవ్వలేదు బిగ్ బాస్ ఎగ్స్, ఏంటి బిగ్ బాస్. ఇక్కడ యాక్చువల్గా బిగ్ బాస్ వీళ్ళు మాట్లాడిన పాయింట్ లాజిక్కే, కానీ మాట్లాడే విధానం మామూలుగా ఉండదు. ఏంటి బిగ్ బాస్ ఇలా ఇవ్వలేదని అంటే ఏమనుకోరు. వీళ్ళు అన్నది ఏంటి, వీళ్ళు నైట్ ప్లాట్ఫామ్ టాస్క్ గెలిచిన తర్వాత వీళ్ళు లీడ్లో ఉంటుంది కదా, ఆ లీడ్లో ఉన్నప్పుడు మాకు ఛాన్స్ ఇవ్వాలి కదా, ఆ పక్క వాళ్ళని తీసేయమంటే మేము పృథ్వీనో ఎవరో పెరిగేస్తాం కదా, మాకు అడ్వాంటేజ్ అయి ఉండేది కదా, మేము లీడ్లో ఉన్నప్పుడు ఇవ్వకుండా వాళ్ళు లీడ్లో ఉన్న ప్రతిసారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు, పాయింటే. కానీ బిగ్ బాస్ ఈరోజు ఏం చెప్పాడు, దానికి క్లారిటీ ఇచ్చాడా లేదా, నేను ఎందుకు అలా చేస్తానో, బిగ్ బాస్ రూల్స్ ఎలా ఉంటాయి, బిగ్ బాస్ గేమ్ ఇది, నేను ఏ టైంలో ఏం చేయాలో నాకు తెలిసి వాళ్ళకే ఫేవర్ చేయాలని ట్రై చేశాడుగా, కానీ పోగొట్టుకున్నారు. ఆ ప్లాన్ ఎందుకు వేసాడు కూడా చెప్తా బిగ్ బాస్. భలే ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. ఆ తర్వాత అప్పుడే అబ్బాయిని పాపము అబ్బాయి ఏది కూడా అతను ఫస్ట్ అనలా, వీళ్ళు ఎవరో ఒకరు ఒక మాట అనడం, వీళ్ళు అన్నారు కదా పిల్లబచ్చాలు వీళ్ళే క్లాన్ సభ్యులే అన్నారు, మనం చీఫ్ అయ్యాం, వాళ్ళు అంత మాట అంటే బిగ్ బాస్ మనం ఇంకొంచెం పెద్ద మాట అనకపోతే మనకి వాల్యూ యాడ్ ఉంటుంది చెప్పు అనేసి వాళ్ళు అన్న మాట కంటే 2 ఇంతలు పెద్ద మాట అంటాడు ప్రతిసారి. ఏమో పాపము ఏంది బిగ్ బాస్ మాకేం ఆపర్చునిటీ లేదు ఎగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అనేసి అనగానే యష్మి, ప్రేరణ కూడా ఎగ్జాక్ట్లీ అనేసి మనకి ఇవ్వాలి కదా అనగానే అబ్బాయి బిగ్ బాస్ కాదు బయాజర్ బాసు, మీరు నన్ను అన్నది ఇది చాలా ఓవర్. నందన ఏమన్నది సార్, బిగ్ బాస్ కాదు బయాజర్ బాస్. ఇప్పుడు నేను అన్నది మీరు కట్ చేసుకుంటారేమో, నేను ఇంటర్వ్యూలోకి వెళ్ళి బయటికి వెళ్ళినా కూడా నేను ఇదే చెప్తా అంటున్నాను. చాలా ఓవర్ అది, ఒక లిమిట్ దాటనాల. బిగ్ బాస్ కూడా బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి జరగలేదు, ఎప్పుడు మునుపెన్నడూ లేని జరిగిందన్నాడు. జరిగింది, చాలా ఓవర్ అది, చాలా ఓవర్. ఒక్కనే టార్గెట్ చేస్తే పాయింట్లెస్ అండ్ వరస్ట్, ఒక్క క్లాన్ని ఒక టీంని టార్గెట్ చేసినట్టుంది అన్నాడు. తర్వాత నిన్న టాస్క్ అయ్యాక నైట్ ఇవ్వాలి కదా మాకు, ఎందుకు ఇవ్వలేదు, నిజంగా ధమాక్ లేదు వీళ్ళకి ఎవరికి, ఒక్కనికి ఒక రూల్ ఇచ్చి వేరే వాళ్ళకి ఇంకో రూల్ ధమాక్ లేకుండా చేస్తున్నాడు ఈ బిగ్ బాస్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. నిద్రపోయిందా లేకపోతే మర్చిపోయిందా ఈ బిగ్ బాస్, నాకు అర్థం కాలే. రాత్రికి ఏం మాట్లాడుతున్నావు, నిన్న రాత్రి కలిసింది మాకు ఇవ్వలేదనే సీరియస్ అవుతుండు, నిన్న మళ్ళీ వాళ్ళకి ఇచ్చావు. ప్రేరణ లిమిట్లెస్ అన్ఫెయిర్నెస్ ఏమో అనగానే కరెక్టే, లిమిట్లెస్ అన్ఫెయిర్నెస్ కాదు, లిమిట్లెస్ బయాస్నెస్ కూడా. అబ్బోయాలి బిగ్ బాస్ నన్ను తింటూ బిగ్ బాస్ ఇచ్చిన కూడదంట బిగ్ బాస్ని అంటారా, వేస్తాడు బిగ్ బాస్ మామూలు కూడా బిగ్ బాస్తో. యష్మి ప్రేరణతో నిఖిల్ది టూ మచ్ స్ట్రాంగ్, నిఖిల్ మామూలు స్ట్రాంగ్ కాదు అసలు ఆడంటే. అప్పుడు ప్రేరణ నాకు తెలిసి నేను పెట్టుకున్నాను కదా వాడితో, చిచ్చుబుడ్లాగా ఏదో బుడ్లాగా తిప్పిండంట, ఏ బుడ్డి నేను వెళ్ళాను నాకు తెలుసు, ఆ భూచక్రంలాగా తిప్పేశాడు నన్ను, వాడు భలే స్ట్రాంగ్. పృథ్వీగాడైనా కొంచెంసేపు ఆగితే ఏదో ఒకటి చేయొచ్చు కానీ నిఖిల్ని చేయలేం, వాడు చాలా స్ట్రాంగ్ అనేసి అంటున్నాడు అనమాట. తర్వాత యష్మి వాళ్ళ టీంతో మాట్లాడుతూ ఏమంటుందంటే, సోనియా సిస్టర్ గానో మదర్ గానో అని అనుకుంటున్నాను కదా వాళ్ళిద్దరికి, పృథ్వీకి. అప్పుడు సిస్టర్ మదర్ అయినప్పుడు వాడు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు కంట్రోల్ చేయాలా, లేకుంటే ఏదైనా చేయాలి, కానీ నువ్వు వెళ్ళరా అంటే రెచ్చగొడతారు ఎవరైనా అనేసి చెప్పింది. కానీ ఇక్కడ మాత్రం ఏ మాట సోనియా మొన్న ఆ బోర్డ్స్ పెట్టే టాస్క్లో పృథ్వీని కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది. నువ్వు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే మాత్రం నీకే నష్టం, నువ్వు రెచ్చిపోకుండా ఆడు అన్నట్టుగా మంచి సలహాలు ఇచ్చింది. ఈ టాస్క్ అంటారా, ఈ టాస్క్ సలహాలు ఇస్తే అతను ఎలా ఆడతాడు, ఈ టాస్కే ఫిజికల్ టాస్క్, ఈ టాస్క్లో మనిషి ఉన్నాడు కూడా నువ్వు కంట్రోల్లో ఉండరా, నువ్వు ఏం చేయబాక, వాళ్ళ బేకబాక ఎలా బేకబాక ఊరు జోలికి పోవద్దని చెప్పే టాస్క్ అది. దీంట్లో సోనియా తప్పేం లేదు, యష్మి మాట్లాడదంటే లాజిక్ లేదు, కానీ వాళ్ళకి పడదు కాబట్టి బొచ్చులు అనుకుంటారు. వాళ్ళు జుట్లు బీక్కొని నువ్వు ప్రతివ్రత, నువ్వు శిరోమణి అని అంటుంటే ఇది ఎంత మాట చెప్పండి, నార్మలే. తర్వాత వచ్చేసరికి ఆదిత్య గారు కరెక్ట్, ఇది మాత్రం అసలు నాగమణి గంట ఏమన్నా బిహేవియర్స్ ఏమన్నా క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్, అతను
తలదూకుంటా ఉన్నాడు అటు తిరిగి. ఇక్కడ ఆదిత్య గారులా ఈ మాట అన్నాడు కదా, సోనియా అనింది కదా, అతనికి సిస్టర్ మదర్ అంటున్నారు, అతనికి ఏదైనా కరెక్ట్ చేసి కోపం వద్దురా, సీరియస్ అవ్వద్దురా, అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలని సలహాలు ఇవ్వాలని రెచ్చగొడుతుంది అని అనగానే కరెక్టే కదా. ఇప్పుడు మనకి మన నాగమణికంట ఉన్నాడు, ఏదైనా తప్పు చేస్తే అభయ్ గారు చెప్తారు కదా అనగానే నాగమణికంట వెనక్కి తిరిగి అంటే నేను తప్పు చేయను కదనా, నేను లిమిట్ దాటకుండా కంట్రోల్ చేసే దానికి ఏముందని హట్ అయ్యాడు. మనోడు హట్ కానీ పాయింట్ అవ్వడు, లిమిట్ కాకుండా మనల్ని కంట్రోల్ చేసి ఏముంది అనగానే అబ్బాయి రెడీగా ఉంటాడు. అరే నువ్వు ఎందుకురా అన్నిటికీ ఫీల్ అవుతావు, నిన్ను అనలేదురా, ఆయన అన్నది అది కాదురా అన్న, సరే అన్న వదిలి వేరే వాడిని గురించి చెప్పాను, వాడి గురించి కాదంటే అప్పుడు నబీల్ రెడీగా నా గురించి నా పాయింట్ తీసుకోండి, నా పేరు తీసుకోండి అంటుండు. మామూలు నవ్వు కాదు, అట్లా కాదు ఫీల్ అవ్వలేదు అంటుండు. ఫీల్ అవుతాడు. దీంతో పాయింట్గా లైవ్లో ఏం జరిగింది తెలుసా, నబీలు మామూలుగా మాట్లాడుతూ కామెడీ చేసిండు. నబీలు మంచి కామెడీ ఏదో చేస్తే నీ ఏజ్ ఎంత అని అడిగిండు. నాకు మనకి నవ్వుతూ మధ్యలో ఆపే 1999 నేను పుట్టానంటే, అరే నన్ను మనీ అను, ఎందుకంటే రా అంటే నాకు నచ్చట్లేదు అన్నాడు. నువ్వు తమ్ముడు లాంటిడు రా, నువ్వు తమ్ముడు అన్నయ్య అట్లా అంటే నాకు నచ్చదు ఓకేనా అన్నాడు. నబీల్ పక్కకి వెళ్ళి సిరీస్ అయ్యి దానివల్ల నేను రా అంటున్నాను ఫీల్ అయ్యాడు. ఇంకొకసారి 2 సార్లు రా అంటే నన్ను నామినేట్ చేస్తాడు నాకు తెలుసు నాగమణికంట గురించి అన్నాడు. మణికంఠ గురించి వెనక మాట్లాడిన వాళ్ళే లేరు. ఖచ్చితంగా ఒంటరి అవుతున్నాడు మణికంఠ. ఇది మణికంఠ ప్లస్ అవ్వబోతుంది, వెయిట్ చేసి చూడండి. మణికంఠ ఎప్పుడు 24 గంటల గేమ్ అనుకునేవాడికి అక్కడ హౌస్లో ఎవరు నచ్చరు, ఎవరు అతనిని ఇష్టపడరు. అలాంటిదే జరగబోద్ది. ఖచ్చితంగా ఒంటరి అయిపోయి 100% అతను గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయి అతనికి పాజిటివిటీ వచ్చే ఛాన్స్ కూడా ఉందనిపిస్తుంది 100%. మీరు చూస్తూ ఉండండి. ప్రభావతి సెండ్ ఆఫ్ చేసింది. ప్రభావతి వచ్చి నేను వెళ్ళిపోతున్నాను, నాకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. బిగ్ బాస్ లోపలికి వెళ్ళి కూర్చోండి అని చెప్పిన తర్వాత నిఖిల్ చీఫ్ కంటెండర్ అయ్యారు. చీఫ్ మీరు ఈ వీక్కి కంటెండర్ అయిపోయారు అంటారు. దాని తర్వాత లైవ్లో ఒక జోక్ కూడా ఉందనమాట. రే విష్ణు అంటే కంటెండర్ ఇప్పుడు చీఫ్ ఇంకేదైనా అవ్వాలి కానీ చీఫ్ కంటెండర్ అయ్యేదేంద్రా పృథ్వీ అంటాడు. ప్రమోట్ చేయాల్సిన డిమోట్ చేశారా నిన్ను, అదేంద్ర అన్యాయం అనేసి జోకులు వేసుకుంటూ ఉంటారు లంచ్ చేసేటప్పుడు. తర్వాత అబ్బాయి మీరు చీఫ్ నుండి మిమ్మల్ని తీసేస్తున్నాం, ఎందుకంటే మీరు చేతులతో పాటు కాళ్ళు కూడా ఎత్తేసారు కాబట్టి మిమ్మల్ని ఏమీ చేయలేము మీరు తప్పు చేశారు, మీరు మీ క్లాన్ని గెలిపించుకోలేకపోయారు, సరిగా ఆడలేదు కాబట్టి మీరు ఓడిపోయారు కాబట్టి మీ చీఫ్గా తొలగించేస్తున్నాం. బిగ్ బాస్ ఆ రెడ్ ఎగ్ ఎక్కడుందో చెప్పండి అయ్యా అంటే రెడ్ ఎగ్ మా కాడ ఉందంటే నైనిక ఆ స్వెటర్లో నుంచి తీసి చూపిమంటే దాని అర్థం ఏంటి అనుకుంటున్నా, అది ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా, దానికి ఏమి ఇస్తారనుకుంటున్నా అంటే రెడ్ అంటే ఫైర్ పాజిటివిటీ అది ఏంటంటే రెడ్ని దేనికి సూచకంగా వాడతారో తెలుసా అంటే నెగిటివిటీకి అన్నట్టుగా, డేంజర్ అన్నట్టుగా బిగ్ బాస్ ఏదో గుర్తు చేస్తే టెన్షన్ పడుతుంటారు. ఆ టీం అందరూ అంటుంటే నైనిక వెంటనే లవ్ సింబల్ కూడా చెప్తారు, లవ్ కూడా వాడతారు కదా అన్న మాటకి అందరూ షాకు. పృథ్వీ అయితే లైవ్లా అబ్బో లవ్ సైక్ అయిపోతాడు, బిగ్ బాస్ సైక్ అయిపోతాడు, ఏమన్నా ఆన్సర్ అని అప్రిషియేట్ చేస్తారు అందరూ. చాలా స్పాంటేనియస్గా మాట్లాడింది నైనిక, టూ గుడ్ అంతే. అది సిల్లీ కాన్వర్జేషన్, అంత స్పాంటేనిటీ వచ్చింది కాబట్టి అది ఎపిసోడ్ దాకా వచ్చింది. నార్మల్గా అట్లాంటి కాన్వర్జేషన్ ఇన్ని మాట్లాడుతుంటాడు బిగ్ బాస్ లైవ్లో కూడా రావు, మాతో అందరితో మాట్లాడుతుంటాడు కానీ అవేం రావు, చాలా సిల్లీది. కానీ ఇది ఎపిసోడ్లో వచ్చిందంటే ఆ స్పాంటేనిటీకి ఇంప్రెసివ్గా అనిపించింది నైనిక. తర్వాత సరికి బిగ్ బాస్ ఆ రెడ్ ఎగ్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు కూడా కంటెండర్ అవుతారు. ఇది బాగా వినాలి మీరు, ఐఐటి బిట్స్ టైప్ అనమాట. అట్లా చెప్తాడు ఈ ఊడలుగాడు అనుకుంటారేమో. యాక్చువల్గా ఏంటంటే ఆ రెడ్ ఎగ్ గురించి వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అయ్యారు, బిగ్ బాస్ కూడా కన్ఫ్యూజ్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తారు, రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తారో వాళ్ళు కంటెండర్ అవుతారని చెప్తారు. ఆ రెడ్ ఎగ్ ఇవ్వాల్సింది నిఖిల్. దాంతోపాటుగా అవతల టీం గురించి కూడా మాట్లాడి అవతల టీంలో చీఫ్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి చీఫ్ను మినహాయించి మిగతా 5 మందిలో 3 కంటెండర్లు అయ్యే ఛాన్స్ ఇస్తా అంటాడు. ఇక్కడేమో 2 అక్కడేమో 3 అని చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ టీంకి చీఫ్ ఎలాగో ఉన్నారు కదా, అవతల ఇక్కడ గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అవతల టీంకి చీఫ్గా వెళ్తారేమో, ఈ ఎగ్ నేను ఎవరికైతే ఇస్తానో వాళ్ళు గెలిస్తే అవతల టీంకి చీఫ్గా వెళ్తారనేది ఇండికేషన్స్ అక్కడ పోయిన వాళ్ళందరూ డిస్కషన్లు అదే అనుకుంటారు. అందరూ ఒక టీంకి చీఫ్ ఉన్నారు, ఇంకో టీంకి చీఫ్ రావాలి అన్న సెన్స్లో ఆలోచించుకొని ఇప్పుడు నిఖిల్ ఏమనుకున్నాడు, సోనియాకి ఎగ్గిస్తే సోనియా ఆపోజిట్ టీంలోకి వెళ్ళొద్దు అనుకున్నాడు. ఆపోజిట్ టీంలోకి వెళ్తున్నప్పుడు అగైనెస్ట్గా ఆడొచ్చు అనే సెన్స్లో మాట్లాడాడు. లైవ్ డిస్కషన్ అంతా అదే, ఆపోజిట్ అయితే ఆపోజిట్లో అతను ఆవిడ గురించి ఆడొచ్చు అన్నాడు. ఇప్పుడు ఆడొచ్చు, ఆవిడకి అగైనెస్ట్గా ఆడొచ్చు, ఈ ఇన్ఫ్లుయెన్స్లో ఈ సోది మనకు ఉండదు అన్న సెన్స్లో అనుకున్నాడు. ఇది నేను ఎపిసోడ్ చూడకుండా లీక్స్ లేకుండా మధ్యాహ్నం అర్ధరాత్రి గుసగుసల్లో ఈరోజు మార్నింగ్ లైవ్ అప్డేట్స్లో నేను గెస్ట్ చేసే చెప్పా, ఇలా ఇస్తాడేమో ఈ పాయింట్తో ఇస్తాడేమో అనుకుంటే నిజంగా అదే పాయింట్తో ఇచ్చాడని ఈరోజు అబ్బాయితో చెప్తాను. షాక్ నేను, అబ్బా ఏమన్నా గెస్ చేశాడా అంటే గెస్ ఇన్ ద సెన్స్ అసలు పాయింట్లోకి వెళ్తున్నా, ముందు పాయింట్లోనే దాని పాయింట్లు అవి చెప్పిన తర్వాత చెప్తున్నాడు. అసలు పాయింట్లోనే అయిపోయిన తర్వాత వీళ్ళు 3 సెలెక్ట్ చేసుకోవాలంటే అప్పుడల్లా
ఆదిత్య గారు నేను వద్దులేండి అని చెప్తారు. పాపం మంచిగా అనిపించింది, చాలా మంచిగా. యష్మి కూడా చాలా మంచిగా అనిపించింది. నేను చీఫ్ అయ్యాను కదా, వద్దులే అని చెప్పిన విధానం టూ గుడ్. అక్కడ ముగ్గురు ప్రేరణ, నబీలు, నాగమణికంట రెడీ అయిపోయారు. వాళ్ళు ముగ్గురు కంటెండర్లుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ తర్వాత అభయ్ మళ్ళీ ఏమంటుంది తెలుసా, అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అయిపోయిన తర్వాత అక్కడ మీటింగ్ అయిపోయింది, ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు, లోపల మీద నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బిగ్ బాస్కి ఏమైనా క్లారిటీ ఉందా, లేక నోటికి వచ్చినట్టు ఏదైనా రాసి పంపిస్తాడా? బొక్కలా ఉంది. ఆ స్పాట్లో కూర్చొనే బిగ్ బాస్ చెప్పిన తర్వాతే, బిగ్ బాస్ తీసేసిన తర్వాత యాజ్ ఎ చీఫ్ యూ డిడ్ యువర్ బెస్ట్ అనేసి వీళ్ళ టీమ్మేట్స్ రెచ్చగొట్టడం, హ్యాపీగా చెప్తాను యష్మి వల్ల, నేను హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఆ తర్వాత ఆదిత్య గారు యష్మి గురించి వద్దు, వాళ్ళిద్దరు వద్దనుకుని రిమైనింగ్ మెంబర్స్ ఛాన్స్ ఇస్తారు, అది వెరీ గుడ్ థింగ్ అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. నిఖిల్కి అందరు అడుగుతున్నారు క్లియర్గా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేది, కంటెండర్షిప్ ఎందుకు ఇవ్వాలి, దానికి ఆ ఎగ్గు వాళ్ళు ఎలా తీసుకోవడానికి ఎందుకు అర్హులు అనేది ఒక్కొక్కరు చెప్తాను. సీత చెప్పింది, నేను క్లాస్లో హెచ్ఆర్, క్లాస్లో సిఆర్ఏ, బీటెక్లో చేసేటప్పుడు సిఆర్ క్లాస్ లీడర్ని, దాంతోపాటుగా నాకు రాజ్యాంగం అంటే ఇష్టం, డిక్టేటర్షిప్ ఇష్టం ఉండదు, మీకు తెలుసు హౌస్లో వర్క్ ఎలా చేస్తాను, అందరితో రిలేషన్ ఎలా ఉందో, టాస్క్లు ఎలా ఆడుతాను, ఎఫర్ట్స్ పెడుతున్నాను కదా, ఇవ్వచ్చు కానీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది. దాని తర్వాత పృథ్వీ దగ్గరికి వెళ్తే దాని మీనింగ్ ఏది, అసలు ఎందుకు ఉపయోగపడదు కూడా అది అన్నట్టుగా చెప్తాడు. తర్వాత విష్ణు వచ్చేసరికి అబ్బా నాకు అది కష్టమయ్యా, కచ్చబిచ్చ ఆడతాను, అది ఉంటే నాకు కష్టం అనేసి నాకు వద్దు అంటది. ఆ తర్వాత నైనిక కూడా నేను చీఫ్ అయ్యాను కదా, నాకు వద్దులే అంటది. ఇక సోనియా ఒక్కటే మిగిలింది, సోనియా వర్సెస్ సీత, వాళ్ళిద్దరిలో ఒకరికి ఎగ్ ఇవ్వాలి. సోనియా కూడా అదే చెప్పద్ది, నాకు లీడర్షిప్ అంటే ఇష్టం, నాకు లీడర్షిప్ క్వాలిటీస్ నువ్వు చూసావు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలను, నువ్వు ఛాన్స్ ఇస్తే. దాంతోపాటుగా నేను అగైన్స్ట్ వెళ్తే సేవింగ్ ఆప్షన్ ఏదైనా వస్తే ఆ సేవింగ్ ఆప్షన్ ఎవరికి వాడతారు అనే దాని మీద కూడా ఉంటుంది, అది కూడా ఆలోచించుకొని నువ్వు డెసిషన్ తీసుకోవాలన్నట్టుగా దానికి ముందు లైవ్లో చెప్పద్దులే, ఈ స్పాట్లో చెప్పదు, అంతకుముందు చెప్పేస్తుంది. ఆ తర్వాత నేను అగైనెస్ట్కి వెళ్తే ఇప్పుడు మన రిలేషన్ స్ట్రాంగ్ ఉంటుందా, వీక్గా ఉంటుందా, అగైనెస్ట్గా పోటీగా ఉన్నప్పుడు మన ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూడడానికి కూడా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని నేను అవ్వాలి అనుకుంటున్నాను అన్నట్టుగా ఆవిడ కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చేసిన తర్వాత అందరూ చెప్పేసారు, అయిపోయింది. ప్రేరణ అక్కడ యష్మితో మాట్లాడుతుంటుంది, ఏమని తప్పు ఎవరిది, నిఖిల్ సోనియా దగ్గర అంటాడు, అందరూ డోర్ తమ్ముడు అందరూ సోనియాకే ఇస్తారనుకుంటున్నట్టు అనుకుంటుంటారు నాకు తెలిసి ఇప్పటికే, అది ఇది అనేసి మాట్లాడుతున్నాడు. నిజంగా అదే అనుకుంటున్నాడు, సోనియాకి ఇస్తారు, లేదంటే సీతాకి, లేదంటే పృథ్వీకని. ఎక్కువ సోనియాకి అన్న ఫీలింగ్గా వచ్చింది వాళ్ళకి. తర్వాత సరికి నబీల్ నాగమణికంటతో సపోజ్ చీఫ్ అయితే నువ్వు ఎవరిని తీసుకుంటావు చెప్పు అంటే, యష్మిని అయితే తీసుకుంటాడనేసి ప్రేరణ అంటది. యష్మిని అయ్యా తీసుకుంటే నా వల్ల కాదయ్యా, ఈ క్లాన్లో బిగ్ బాస్ సెల్ఫ్ ఎలిమినేటెడ్ చేసుకుంటే ఈ క్లాన్లోకి అయితే నేను వెళ్ళను, ఈ చీఫ్ అయినా కూడా అనేసి కామెడీలు చేసుకుంటాను. ఈ కామెడీ చూపించడానికి అసలు కామెడీ చూపిలే, భలే ఉండింది. అది ఎందుకు వెళ్ళలేదు నాకు అర్థం కదా. నాగమణికంట గురించి మాట్లాడుతూ నేను నిఖిల్ దగ్గర మాట్లాడుతుంటే యష్మి, నాగమణికంట ఉండే క్లాన్లో తప్ప పానుస్వామి, నేను వేరే క్లాన్లకి దేంట్లోనే వెళ్తా అంటే, నువ్వెందుకు అట్లా అంటుంది, రెండు సార్లు 2 వీక్స్ నుంచి భరించట్లేదా వాడిని అనేసి నిఖిల్ అనగానే, నువ్వు పోయిన జనంలో ఏం పాపం చేసావో ఏమో లే, నీకు అట్లా జరిగింది అంటది యష్మి. పాపం చేయబట్టి నీకు నాగమణికంట మెంబర్గా వచ్చాడని స్పాంటేనియస్గా చాలా ఫన్నీగా అనిపించింది. తర్వాత వచ్చేసరికి యష్మి ఈరోజు చాలా బాగా నచ్చింది, అది ఎందుకని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి నబీల్ వచ్చి ఇది భలే అనిపించింది. నబీలు నా ప్రకారం మణికంఠ క్లాన్లో అందరూ అమ్మాయిలు ఉంటారు అనుకుంటున్నా అంటున్నాడు, ఎందుకంటే హగ్గులు గిగ్గులు ఇచ్చేది చూశారు కాబట్టి అందరు నవ్వుకున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి నిఖిల్తో మాత్రం విష్ణుప్రియ చెప్పిందంట, పిచ్చిగా ఆడతాను, నాకు వద్దులే క్లాను, నేను చీఫ్ అవ్వనని. నాగమణికంట మోస్ట్లీ నైనికాకు వస్తుందేమో రెడ్ ఎగ్ అనేసి గెస్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత అక్కడ నబీల్ ఏమో పృథ్వీకి కానీ సీతకు కానీ ఇస్తారేమో అనేసి వీళ్ళు క్యూరియస్గా ఉన్నారు. తర్వాత సరికి ఆదిత్య గారు టీంతో 3 డేస్లో అసలు చూడు, ఆయన పక్కన ఉండి ఆయనకు తెలుగు రాదు కానీ ఆయన వేస్తున్న సెటైర్లు కామెడీ. ఇప్పుడు టీంలో అబ్బాయి పక్కనే ఉన్నాడు పాపం, ఆల్రెడీ దెబ్బ మీద అంటే ఒక పెద్ద పుండు పడింది, ఆ పుండు మీద మళ్ళీ గేకతున్నాను. ఇప్పుడు టీంలో 3 రోజుల్లో చీఫ్ని తీసేశారంటే మీరు బిగ్ బాస్ని తిట్టారు కదా, అందుకు తీసేస్తుంటారు అన్నాడు. అది కూడా బాగా తిట్టారు, మీరు చాలా ఎక్కువ తిట్టారు అందుకు తీసేశారు అనగానే ఇది ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు అయితే తర్వాత విష్ణుప్రియ ట్రోల్ చేస్తుంది, మామూలు ట్రోల్ కదా, అది వచ్చినప్పుడు మాట్లాడదాం. అబ్బాయి కూడా నవ్వుకుంటాడు దానికి. తర్వాత విష్ణుప్రియ ఆయన ఫస్ట్ అబ్బాయిని ఏదైనా చేయాలి అనేసి వచ్చాడబ్బా, ఈ టాస్క్ ఏనొద్దురా, అబ్బాయిని ఏదైనా చేయాలనేసి స్టార్ట్ చేసినట్టున్నాడు, అందుకే చేశాడంటే అబ్బాయి అదే చేసిండు వాడు మళ్ళీ వాడు అంటాడు బిగ్ బాస్ని అన్నీ నోట్ చేసి కొట్టుకున్నాడు వాడు అనేది అన్ని బిగ్ బాస్కి భయంకరంగా ఉంటుంది. అసలు బిగ్ బాస్కి తెలవదు నెక్స్ట్ ఏం చేయాలో, ఏం బిగ్ బాసో. తర్వాత నాగమణికంఠ మీద
జోకులు వేసుకుంటాను టీం అంతా. ఏమని, ఇటు దొంగ అంటే నేను చీఫ్ అయితే ఏం చేస్తానంటే, నీకు దొంగతనం చేసైనా సరే, రేషన్ రాకపోయినా సరే, అవతల దొంగతనం మొత్తం చేసైనా మీకు పెడతాను నేను అంటే నాగమణి గడ్డ. అప్పుడు అంటారు కదా వీకెండ్ ఎపిసోడ్లో, థీఫ్ ఫర్ చీఫ్ అని అంటాడు. చీఫ్ అవ్వడానికి థీఫ్గా మారానన్న సెన్స్లో, అంటే ఆ రైమింగ్ని పట్టుకుని, రే చీఫ్ అవ్వడానికి థీఫ్ అన్నావు కదరా, చీఫ్ అయిన తర్వాత కూడా థీఫ్ ఎందుకు అని ప్రేరణ అంటది. అది నేనే కామెడీగా అన్నాను, నేను ఎలాగైనా చీఫ్ అవ్వాలన్నట్టుగా అందరూ జోకులు వేసుకుంటా ఉంటే దాని మాటకి అభయ్ అంటాడు, ఈడేంద్ర చీఫ్ అంటుంటే బ్లష్ అయిపోతున్నాడు అనగానే భయంకరంగా నవ్వుకుంటారు అందరూ. అదే అనమాట. బిగ్ బాస్ అందరినీ బయటికి పిలిచి భయంకరమైన సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. ఈ సీజన్లో క్లాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గెలిచినప్పుడు ప్రయోజనాలు మరియు ఓడినప్పుడు లీడర్స్కి తగిన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అభయ్, ఓటమికి పర్యవసానంగా మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ క్లాన్లో 3 సభ్యులకు ఛాన్స్ వస్తుంది. బిగ్ బాస్, నిఖిల్, మీరు ఓన్లీ ఒక్కరికి మాత్రమే చీఫ్గా ఫైట్ చేయాలి. మీరు ఓన్లీ ఒక్కరితో మాత్రమే చీఫ్గా ఫైట్ చేయాలి. ఒక్కరితో మాత్రమే చీఫ్గా ఫైట్ చేస్తే ఒక్కరు చీఫ్ అవుతారు. సింపుల్ లాజిక్ అక్కడ. సోనియాని సెలెక్ట్ చేసుకుంటే సోనియా వర్సెస్ నిఖిల్ ఫైట్ జరిగి వాళ్ళిద్దరూ ఒకరు చీఫ్ అవుతారు. కానీ ఈ పక్క టీంకి చీఫ్ అవ్వాలంటే అక్కడ 3 కంటెండర్లో 3 ఫైట్ చేసుకుంటే ఒకరు చీఫ్ అవుతారు. అది మీకు అడ్వాంటేజ్. మీరు గెలిచారు కాబట్టి మీకు ఫైట్ ఈజీ అయింది, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి 3లో ఫైట్ అయింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే మోసం చేశాడు అన్నట్టు బిగ్ బాస్ బ్లేమ్ వేశారు కదా, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని. ఇదే మీకు ప్రయోజనం నిఖిల్, ఇదే అసలైన బిగ్ బాస్ గేమ్. ప్రతి ఒక్కటి బిగ్ బాస్ చూస్తుంటాడు అనే సెన్స్లో సీరియస్గా మాట్లాడాడు. ఇక్కడ బిగ్ బాస్ గేమ్, బిగ్ బాస్ రూల్స్ మాత్రమే నడుస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే డోర్స్ తెరుచుకుంటాయి, వెళ్ళిపోండి. బిగ్ బాస్ అంటే మర్యాద లేని వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉంటా అంటే బిగ్ బాస్ రూల్స్ పాటించాల్సిందే. తర్వాత ఇక్కడ నాకు భలే హైలైట్ అనిపించింది తెలుసా, అందరూ కామన్ నిలబడంతా ఉంటే సోనియా వచ్చింది. అబ్బాయి ఏదో ఒకటి చెప్పు అబ్బాయి, ఏం మాట్లాడు అబ్బాయి అంటే, నేనేం మాట్లాడు, నన్ను ఇరికిస్తున్నావు అన్నట్టు, నన్ను ఇరికి బాగా అన్నట్టుగా చూసి, లేదు అదేం లేదు అంటే చీఫ్ కాబట్టి వచ్చి చెప్పే ఉంటుంది ఆవిడ. ఎందుకు ఏం చేయాలంటే, సారీ చెప్పండి మరి అయితే, నేను సారీ చెప్పలేదు, ఏం చెప్పలేదు, మనకు చూపించిన దాంట్లో చూపిడా సారీ చెప్పలేదు, సారీ నేను బిగ్ బాస్ అని చెప్పినానంటే, ఇక్కడ నాకు నిఖిల్ది ఏం నచ్చిందంటే, అబ్బాయి నేను ఇరికిద్దామని అబ్బాయే అన్నాడని నిఖిల్కి తెలుసు. ఎందుకంటే సోనియాతో అర్ధరాత్రి మాట్లాడేటప్పుడు కూడా, అర్ధరాత్రి మళ్ళీ ఎప్పుడో మాట్లాడేటప్పుడు అతను ఆ మాటలు ఈ మాటలు అన్నాడు కదా, దానికోసం అతన్నే అని ఉంటాడులే అని అన్నాడు. అది తెలిసి కూడా ఇతన్ని ఇబ్బంది పెట్టకూడదని అందరం సారీ చెబుదాం అంటాడు. అంతేగాని అబ్బాయిని సారీ చెప్పమని సోనియా అన్నట్టుగా చెప్పాలా. నిఖిల్ ఎందుకంటే అందరం కలిసి సారీ చెబుదాం, అతను ఎందుకు ఇబ్బంది పెట్టడం, అందరూ చేత సారీ చెప్తారు, అందరూ సారీ చెప్తారు. బిగ్ బాస్ సారీ చెప్పిన తర్వాత కూడా బిగ్ బాస్ ఇంకొక మాట అంటాడు, నేను పెట్టే ఒక కండిషన్కి ఒప్పుకుంటేనే డోర్స్ క్లోజ్ అవుతాయి. సరే బిగ్ బాస్ అంటే, నా బిగ్ బాస్ నా రూల్స్ అని చెప్పిండు. హౌస్ మేట్స్ అందరూ ఓకే బిగ్ బాస్. తర్వాత అభయ్, ఇక్కడ నుంచి ఫన్ జనరేట్ అవుతుంది చూడండి అభయ్ది. ఇక్కడ బాగా తిట్టించుకొని వెళ్ళిపోయిండా, ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ డైపర్లో పడిపోయినంత ఎక్స్ప్రెషన్స్. ఫుల్ భయంతో ఉండిండు. ఎందుకంటే అంత మాట్లాడిన తర్వాత భయపడాల్సింది బిగ్ బాస్కి, అంత సీన్ లేదు ఊరికి కూడా. లోపలికి వెళ్ళిన తర్వాత కవరింగ్, అసలు ఎవరు రూల్స్ ఫాలో అయింది అవ్వంది మన దాంట్లో, ఆయన రూల్స్ అని చెప్పిండు. ఇప్పుడు చెప్పాలి అభయ్ గురించి, తర్వాత చెప్తాడు రూల్స్ ఫాలో అవ్వంది ఎవరు ఇంతకే అనేసి అంటుంటే, ప్రేరణ వచ్చి భుజం మీద అంటే నువ్వే నీ గురించి చెప్పింది, ఆడ బిగ్ బాస్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అనే ఉద్దేశంతో అన్నట్టుగా తెలియనట్టుగా తట్టేసి నవ్వుకుంటా పోతాడు. ఆయన మాత్రం యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రేరణ వచ్చి, కాదు బిగ్ బాస్ మీద జోక్స్ వేసాం కదా, అందుకేముంటుందంటే, అబ్బాయి జోక్స్ ఎందుకు పట్టించుకుంటాడబ్బా, జోక్స్ గురించి అదే అయ్యి ఉండదు, జోక్స్ గురించి అయ్యి ఉండదు. నిఖిల్ సోనియాతో ఏమంటాడు, ప్లానింగ్ లేదు ఏం లేదు అన్నాడు కదా, అబ్బాయి అన్నాడు కదా, వింటాడు ఏంటారా ఇతను ఇట్లా ప్లానింగ్ లేకుండా చేస్తున్నాడు అన్నారుగా, మేబీ దాని గురించి ఏముంటుంది అని సోనియాతో నిఖిల్ ఆల్రెడీ చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత అబ్బాయి ఇంకా ఇంకో మాటని, బిగ్ బాస్ నీ మీద జోక్స్ చేస్తున్నాను అది ఇదని ఫీల్ అయితే కన్ఫెషన్ నువ్వు పిలువు, వస్తాను, వద్దంటే నేనేం జోక్స్ చేయను, నీ ఇష్టం అది, నేనేం చేసేది ఏం లేదు, పిలువు, నేనైతే నువ్వు వద్దంటే ఏం జోక్స్ ఏమేను, అది కన్ఫెషన్ ఓకే చెప్తున్నా అదే చెప్తాను, నాకేం ఇదేం లేదు అనేసి, అంటే లేని భయపడుతూనే వీళ్ళ ముందు తగ్గకూడదనే ఇది బయటపడింది అక్కడ మాట్లాడే మాటలు. ఆ తర్వాత విష్ణు చేసిన కామెడీలు మామూలు కామెడీలు కదరా, అందరి ముందు
అభయ్ నన్ను డైరెక్ట్గా చూడలేక నేను అన్న నువ్వు వెళ్ళిపోతావేమో అని చూస్తా ఉన్నాను అన్న, నువ్వు కనపడతావు నేను ఎదురుగా చూస్తున్నా, ఏది అన్న ఏం మాట్లాడలేదు వెళ్ళిపోవట్లేదు అని చూస్తూ ఉంటాను, అందరూ నవ్వుకుంటా ఉన్నారు. ఆ తర్వాత నువ్వు అసలు ఏం మాట్లాడినట్టు సైలెంట్గా ఉన్నావు చూడండి, అది భలే నచ్చింది అన్న అన్నది. అంటే అసలు అన్నీ అనేది నువ్వే ఏం మాట్లాడినట్టు భలే సైలెంట్గా ఉన్నావు అన్న అనేసి ఎగతలే మాట్లాడుతుంది. అన్న నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోతావేమో నీ ఎక్స్ప్రెషన్ చూద్దామని అర్థంలో చూస్తున్నా. తర్వాత అబ్బాయి ఏమిటంటే సైక్ అయిపోతారు అందరూ, నేనే అని తెలిస్తే కల్ప్రిట్ నేనే అని తెలిస్తే అందరూ సైక్ అయిపోతారేమంట. అందరికీ తెలిసాడు హౌస్లో, నువ్వే కదా ఎక్కువ మాట్లాడింది. తర్వాత ఇక్కడ అయిపోయింది, అబ్బాయి బాగా భయపడాడు. తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ ప్రేరణ నిఖిల్తో డిస్కస్ చేస్తూ పృథ్వీ మామూలు అటాకింగ్ మోడ్లో ఆడలేదు, అంత కష్టపెట్టాడు, ఎంత బాధ పెట్టాడు, ఎంత భయపెట్టాడు తెలుసా, మీకు ఏం తెలుసు. ఆయన ఆదిత్య గారు కామెడీకి ఇలా అంటుంటే వచ్చి భయంకరంగా మీ బుట్టలు కూడా తాకుండా వస్తే ఆయనతో కూడా ఎలా ఫ్లిప్ చేశాడో చూసావా, తప్పు, చాలా తప్పు చేశాడు అది ఇది అనేసి చెప్తా ఉంటే. తర్వాత ప్రేరణ ఇంకో మాట, నేను సోఫాలో కూర్చోంటే సీత నన్ను పట్టుకోనంటే విష్ణుప్రియ వచ్చి లిటరలీ ఇలా అనేసిందంటే నేను కూడా చెప్పా, ఇలా ఒత్తేస్తుంది, కావాలని ఒత్తేస్తుంది నిజంగానే, అలా చేసింది నన్ను అంటే అవునా అనేసి నిఖిల్ అడుగుతూ ఉంటాడు. తర్వాత అబ్బాయి టీంతో నాగమణికంట గురించి మాట్లాడుకుంటూ ఉంటారు టీంతో. ఇది చాలాసేపు డిస్కషన్ జరిగింది, కొంచెమే అనమాట చెప్తా. ఏమనుకుంటా ఉంటారంటే నాగమణికంట క్లాన్లో ఉండి కూడా ఇండివిజువల్ గేమ్ ఆడుతుంటాడు, మన క్లాన్లో విషయాలు బయటికి చెప్పొద్దురా అని ప్రేరణ నేను చెప్పానని ప్రేరణ చెప్తా ఉంటే, అబ్బాయి వాడు ఎక్కడున్నా కూడా వాడి సెల్ఫ్ ఇనిష్ వాడి స్వార్థం చూసుకుని వాడు ఎప్పుడు ఇండివిజువల్ గేమ్ వాడి తోడు చూసుకుంటూ ఉంటారులే, వాడి గురించి తెలిసిందే కదా అనేసి అబ్బాయి అంటూ ఉంటే అందరూ అవునవును అంటుంటారు. అప్పుడు ఏమైంది తెలుసా అని అబ్బాయి చెప్తాడు, సోనియా దగ్గరకంట సోనియా అనిందంట అబ్బాయితో, ఏమని 3-4 రోజుల క్రితం మొన్న నామినేషన్కి ముందు రోజు, ఇప్పుడు వీడు ఎప్పుడు అక్క అంటూ ఉంటాడు చూసావా, నేను కానీ నామినేషన్ ఇస్తే చచ్చిపోతాడు అనుకుంటా, అబ్బా అక్క నువ్వు కూడా వేసావు అనేసి షాక్ అయ్యి చచ్చిపోతాడు అనేసి అన్నదంట. అప్పుడే నీకు తెలీదు, నువ్వు షాక్ అయ్యి చచ్చిపోతావు, ఏదో ఒక రోజు నీకు వేస్తున్నాడు, నువ్వు చూస్తా ఉండు, వాడి గురించి నీకు తెలియదు అని అనగానే వీళ్ళు మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటే ఆగండి ఇంకా అయిపోలే స్టోరీ అని చెప్పి, తర్వాత నామినేషన్స్ అయిపోయిన తర్వాత రోజు వచ్చిందంట, వచ్చి అక్క నీకు వేద్దాం అనుకున్నా అక్క నామినేషన్స్, కానీ వేరే వాళ్ళ మీద ఒక పాయింట్ ఎక్కువ ఉండేసరికి వేయలేదు, నీ కేసు నేను లేకపోతానంట. ఇతను చెప్పింది జరిగిందాడ, అది అట్లాంటి వాడు అన్నట్టుగా ఇతను మాట్లాడిన ఒక్క సెకండ్కి వీళ్ళందరూ మాట్లాడుకొని అయిపోగానే నాగమణికంట వస్తాడు వాళ్ళ కాడికి. రాగానే కాబోయే చీఫ్ గారు రండి అంటాడు ఆదిత్య గారు. అనగానే అన్న నువ్వు మరీ ఆశలు పెట్టబోక అనగానే, ఆశలు ఏముందండి మీ మేనిఫెస్టో కూడా రెడీ అయింది కదా అంటాడు. అంటే నాగమణికంట లేనప్పుడు భలే మాట్లాడుకుంటారు. నాగమణికంట ఎవరికి పడట్ల హౌస్లో, ఈవెన్ నిఖిల్తో సహా నేను వాడిని 2 వారాల నుంచి భరిస్తున్నాగా అంటాడు. యష్మి వాడు ఉంటే క్లాన్లో ఉన్నట్టు వీళ్ళ టీం అంతా అతని గురించి నెగిటివ్ మాట్లాడుకుంటారు ఒంటరి. తర్వాత సరికి నిఖిల్ సోనియాతో తిన్నావారా అని అడుగుతాడు, తిన్నావా నాన్న అని అడుగుతాడు. పొద్దున్నుంచి ఏం తినలేదు కదా తిను అంటే సోనియా తింటాలే. నిఖిల్ ఇదంతా ఏం జరిగింది తెలుసా, అసలు చూపించలే బిగ్ బాస్, మామూలుడు కాదు. యాక్చువల్గా ఆవిడ ఏదో కర్రీ చేస్తానంటే పన్నీర్ బటర్ సంథింగ్ ఏదో కర్రీ చేస్తే వీళ్ళు కొంచెం స్వీట్ వేస్తారనేసి అది తినలేననేసి చెప్పి ఫ్రైడ్ రైస్ చేయించుకున్నదంట. ఆవిడ కూడా తినాలనేసి సోనియా స్పెషల్గా. అప్పుడు ఆ ఫ్రైడ్ రైస్ అయిపోయిందంట, ఇవి తినే టైంకి ఇంతే మిగిలిచిందంట. విష్ణుప్రియ వచ్చి చెప్పద్ది కొంచెం ఉంది తినాలంటే తినొచ్చు కానీ ఉదయం నుంచి ఏం తెలియదని నిఖిల్కి చెప్తే, నిఖిల్ వెళ్ళి అడిగే లోపల పృథ్వీ వెళ్ళి అడుగుతారు. పృథ్వీకి చెప్పద్ది అక్కడ ఎంత ఉంది మొత్తం తినేశారు వాళ్ళకు ఉండాలన్నట్టుగా. ఫ్రైడ్ రైస్ కోసం అలిగింది ఫస్ట్, ఆవిడ లైవ్లో చూస్తుంది దాని ప్రకారం. అడిగితే సోనియా నీకు అంత ఇది ఉంటే నువ్వు తినేటప్పుడు అడగాల్సింది కదా, ఇప్పుడు అడిగావు. ఇవి బిగ్ బాస్ హౌస్లో ఇలా ఎవరైనా మనల్ని టాంట్ చేస్తూ అంటుంటే అన్ని కెమెరాల మధ్యలో చూస్తూ ఉంటే ఒకరు మనల్ని ఏదో చేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చి ఆటోమేటిక్గా ఒక్కసారి కాకపోయినా 100 సార్లు పదే ఏదో అలిగినట్టుగా ప్రతిసారి అలుగుతుంటే ఇబ్బందిగా ఉంటుంది. అలిగినప్పుడు వాళ్ళని ఓదార్చకపోతే జనాలు అందరూ చూస్తుంటారు, వీడు ఏం ఫ్రెండ్షిప్ రా అనుకుంటారని భయం, లేదా ప్రతిసారి అలుగుతుంటే గేమ్ డిస్టర్బ్ అవుతుందని ఆ భయం ఉంటుంది. అదే నిఖిల్ అనుభవించాడు ఇన్రోజు, భయంకరంగా అనుభవించి కట్టలు తెంచుకొని ఈరోజు ఒక్కరోజు ఆ ఇన్ఫ్లుయెన్స్ మధ్యలో ఆ మ్యానిపులేషన్ మధ్యలో ఇన్ని రోజులు సఫర్ అయిన నిఖిల్ అది అంటే ఫస్ట్ నుంచి ఇది ఈ అమ్మాయి నన్ను మ్యానిపులేట్ చేస్తుంది అని తెలిసి కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ ఆ చట్టంలో ఉండిపోయాడు. ఈ రోజు దాని నుంచి బయటకు వచ్చాడు అన్నట్టుగా ఎక్స్ప్లోర్ అయ్యాడన్న ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. ఏం జరిగిందంటే నిఖిల్ ఏదో అడిగినప్పుడు ముఖం తిప్పుకొని అందరి ముందు ఒక్క సిగరెట్ విషయానికి అట్లా చేస్తే నాకు బాగోదు. అంటే ఇట్లా అనేసి ఏదో వెళ్ళిపోయిందంట మాట్లాడుతుంటే అందరి ముందు కూడా, అది ఏదో సంథింగ్ రూడ్గా ఉన్నట్టుంది నాకు తెలిసి. అది అయితే ఎక్కడ లైవ్లో చూపించలేదు, ఎపిసోడ్లో కూడా చూపించలేదు. కొని దాని గురించి ఏం కాదంటది. నిఖిల్ ఎందుకు ఇంత ఈగోకి తీసుకుంటావు నువ్వు అసలు నాకు అర్థం కాలేదు అనేస్తే ఆవిడేం పట్టించుకోండి వెళ్ళిపోయింది. అప్పుడు నిఖిల్ అభయ్తో కూర్చొని మాట్లాడిన మాటల్లో ఈ పర్టికులర్ కాన్వర్జేషన్లో నాకు ఈ సీజన్ టైటిల్ రేసులోకి నిఖిల్ వచ్చాడని అనిపించడానికి మంచిగా అనిపించిన ఒక కాన్వర్జేషన్ ఇది. ఎందుకో చెప్తానండి. నిఖిల్ అభయ్తో నేను నా ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్స్ చెబితేనే వెళ్ళలేదు సిగరెట్ మానేయమని,
నేను పొద్దున్న నువ్వు ఈరోజు కూడా పోయావు సిగరెట్కి అంటుంది. నచ్చలా, నిఖిల్కి సైక్ అయిపోయాడు. ఈరోజు కూడా నువ్వు పోయే సిగరెట్ కంటే నా గర్ల్ ఫ్రెండ్ చెప్తేనే వెళ్ళలేదు, ఈవిడ చెప్పేది నాకు అనే సెన్స్లో మాట్లాడాడు. అసలు నాకు భలే కోపం వచ్చింది, నాకు బాధ అనిపించింది అన్న సెన్స్లో మాట్లాడాడు. తర్వాత ఇప్పుడంటే సడన్గా వదిలేయాలా ఏంటి నాకు అర్థం కాలేదు, రెస్ట్రిక్ట్ చేస్తున్నావు ఏంటి నాకు అర్థం కాలేదు అన్నట్టుగా, అంటే ఆవిడని అడిగినట్టుగా నేను అడుగుతున్నాడు, ఇట్లా అనిపించింది నాకు అన్నట్టుగా. తర్వాత అబ్బాయి నాకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు అనిపించింది, కానీ నీకు గేమ్లో కూడా చాలా టైమ్స్ అనిపించింది, గేమ్లో కూడా వాళ్ళు చెప్పే మాటలు బ్లైండ్గా వెళ్ళిపోతున్నావేమో, కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు నాకు అన్నట్టుగా నాకు అనిపించింది. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అనే సెన్స్ నాకు కూడా అనిపిస్తుంది, బయటకు ఎలా ప్రొటెక్ట్ వద్దు అన్నట్టుగా. ఈయన కూడా చెప్తాడు, ఎక్కడ ఒక మాట చెప్తాడు, ఆడిపోయి ఇంకో రకంగా చెప్తాడు లైవ్లో. ఇక్కడ ఒక మాట క్వైట్ ఆపోజిట్ సోనియాతో కూడా చెప్తాడు. అది మీకు సోనియాతో చూపించింది చెప్పింది చూపించాలి అంతే. తర్వాత సోనియాకి ఏమంటుందనే, మామ గుడ్డిస్తా చీఫ్ అవ్వని. అబ్బాయి చెప్పిన తర్వాత ఇంకొక మాట అంటాడు నిఖిల్, మామ సోనియాకి గుడ్డిస్తా, మామ గుడ్డిచ్చి చీఫ్ అవ్వని ఎట్లా కంట్రోల్ చేస్తుందో చూడాలి వాళ్ళ క్లాన్ని. దాంతోపాటుగా దొబ్బుతా ఉంది మామ, నాకు అర్థం కాలేదు, మెంటల్లీ దొబ్బుతా ఉంది. ఇది ఒక్క పాయింట్ చాలు స్వామి, హీ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్ అనిపించింది. దొబ్బుతా ఉంది మెంటల్లీ అని సోనియా అని అన్నాడు చూసారా, జనాల ఫీలింగ్ మొత్తం చూసే కోట్ల మంది ఫీలింగ్ మొత్తం నిఖిల్ దాకా చేరిందిరా నాయన అనిపించింది. దొబ్బుతా ఉంది మెంటల్లీ అని ఒక్క మాటతో. అంటే ఏం చేసింది, ఫస్ట్ వీక్లో అతను అగ్రెసివ్గా అటాక్ చేసింది. ఇతను అది అర్థం చేసుకున్నాడు, నిఖిల్ అంత అమాయకుడు కాదు, దద్దె కాదు, అర్థం చేసుకొని నా మీదే అటాక్ చేస్తూ అది ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో ఆవిడ ప్లే చేస్తుందని అర్థం చేసుకొని ఆవిడతో క్లోజ్ అయిపోయాడు. ఎందుకులేని మళ్ళీ ఇప్పుడు అర్థం చేసుకున్నాడు, క్లోజ్గా ఉంటూనే ప్రతి సెకండ్ నిఖిల్కి ఏమీ తెలియదు అంటూనే. నేను చెప్తా పాయింట్లోకి రాని చెప్తా అసలు పాయింట్. సోనియా గారి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఏమన్నాడంటే, ఏం చేస్తావు చూడాలి, దొబ్బుతా ఉంది మా మెంటల్లీ, వద్దు ఎక్కువైంది అనటం ఒకటి, నువ్వు మాట వినట్లేదు, కూర్చో నిల్చో ఆగు తిను, ఏంది మామ ఇది చెప్పగానే వినాలా ఏంది? ఫస్ట్ ఎయిడ్ అయిపోయాడు మనిషి. ఎన్ని చూసుండాడు ప్రతి దాంట్లో టైం ప్రకారం. నువ్వు చెప్పినట్టు చేయాలంటే నేను ఎట్లా చేస్తాను? బిగ్ బాస్ హౌస్లో కెమెరాలు చూస్తున్నాయి, అతనికి అర్థం కదా. తర్వాత ప్రతిదీ పిలవకుండా తిన్నారు అనేసి అలిగిందంట. పృథ్వీ వచ్చి పిలవకుండా తిన్నారనేసి అలిగిందంటలే అనేసి నిఖిల్కి చెప్పిపోతాడు. నువ్వు పిలిచేవారా మావు నువ్వు తినేటప్పుడు, మరి నాకెందుకురా ఇట్లా? ఇది కూడా హట్ అయ్యింది నిఖిల్. ఏంది ఇదంట? నిఖిల్ ఎందుకు హట్ అయింది అంటే, ఎందుకు హట్ అయిందంటే నా పర్సనల్ లైఫ్ అందరి ముందు జడ్జి చేసి నేను ఎలా కనిపిస్తున్నా కళ్ళకి నాకు అర్థం కాలేదు. నా పర్సనల్ లైఫ్ గురించి జడ్జి చేస్తే, అంటే సిగరెట్ గురించి జడ్జి చేసి అందరి మధ్యలో ఆ మాటలంటే నాకు ఎలా ఉంటుంది? దాని తర్వాత ఎప్పటి నుంచో నాకు వస్తుంది, ఏమని వస్తుందంటే, ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు నా పర్సనల్ లైఫ్లో అని ఎప్పటి నుంచో నాకు ఆ ఫీల్ ఉంది. ఎప్పుడో ఒకరోజు ట్రిగ్గర్ అవుతుంది అనుకున్నా, ఈరోజు అయింది. నాకు ప్రతిరోజు అనిపిస్తుంది, ఎప్పటి నుంచో అనిపిస్తుంది అనే ఆ మాటతో స్టార్టింగ్ నుంచి అతనికి ఆ ఫీల్ ఉంది. కానీ ఒకసారి క్లోజ్ అయిన తర్వాత బిగ్ బాస్లో మనం అంత ఈజీగా వదులుకోలేం. ఏదో ఒక అడ్డం వస్తుంటుంది, అంటే చూసేదానికి బాగోదేమో, మనకు నచ్చకపోయినా కూడా మనకి కొంత బాండింగ్ ఏర్పడిన తర్వాత వెంటనే వెనక్కి రావాలంటే తెలియకుండా జనాలకి ఏమనుకుంటారో ఆ ఇదిలోకి వెళ్ళిపోతాం. నిఖిల్ కూడా ఇదిలోకి వెళ్ళిపోయి బయటకు వచ్చాడు అన్న చూసారా, ఆ బయటికి రావడం అతను సక్సెస్ ఈరోజు. తర్వాత ఇంకా అతను భలే రియలైజ్ అయ్యాడు, మనం ఏమైతే అనుకుంటున్నాం జనాలలో అదే మాట అన్నావు, నాకు అక్కడ సూపర్ అనిపించింది. తర్వాత ఏమన్నాడు, ఫోర్స్ చేసి రిస్ట్రిక్ట్ చేసి కంట్రోల్ చేయాలని చూస్తుంది నాకు నచ్చదు. ఈ ప్రతి ఒక్క పదాలు జనాల్లో నానుతున్న పదాలే. నిఖిల్కి ఏదైనా బిగ్ బాస్ హౌస్లో సీజన్ 8లో నిఖిల్కి ఏదైనా గట్టి నెగిటివ్ ఉందంటే సోనియా రిస్ట్రిక్ట్ చేస్తుంది, సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సోనియా ఏ చెబితే అది వింటున్నాడు అనేది తప్ప ఇంకేమీ లేదు. అవన్నీ అర్థం చేసుకొని ఈరోజు ఫ్రస్ట్రేట్ అయ్యి బయటకు వదిలేడు చూసారా, అద్భుతం. నేను ఒక ఎగ్జాంపుల్ ఉదయం చెప్పా, సోనియా గారు చేస్తున్న ఒక ఇన్ఫ్లుయెన్స్ గేమ్ ఏం తెలుసా? ఇప్పుడు ఆ డోర్ తీయాలనుకోండి, అందరూ ఇంట్లో వాళ్ళందరూ డోర్ తీయాలని ఫీల్ అవుతున్నారు అనుకోండి కొంతమంది. నిఖిల్కి అర్థమైంది డోర్ తీయాలి గాలి వస్తుందేమని. నిఖిల్ ఆ డోర్ తీయండి అని వేరే వాళ్ళకి చెప్పే ముందు సోనియా వచ్చి నిఖిల్కి చెప్పద్ది, నిఖిల్ ఆ డోర్ తీయించని. ఒక్క సెకండ్ ముందే ఇతను అదే చేస్తాడు. కొంతసేపటికి ఆవిడ చెప్పద్ది, అప్పుడు ఆవిడ చెప్పిన తర్వాత డోర్ తీయండి అంటాడు. అంటే సోనియా చెప్పిన తర్వాత ఏమంటున్నాడు అనేటట్టు వస్తుంది. బిగ్ బాస్ గేమ్ అలాంటిది. ఇతను ఏదైనా ఒక స్ట్రాటజీయో ఎవరిని పంపించాలని అనుకుంటే లోపలే సోనియా చెప్పా. అప్పుడు సోనియా చెప్పిన తర్వాత ఇతను చెప్పిన ఫీలింగ్ వస్తే ఏమనిపిస్తుంది? సోనియా మాట వింటున్నట్టే ఉంటుంది కదా. అప్పుడు ఏమవుతుంది, ఇతను తెలివి బయటపడింది, అక్కడ సోనియాదే బయటపడుద్ది. చీఫ్గా ప్రతి క్షణం నడిపిస్తున్నట్టు కనపడితే నడిపించేవాడు గ్రేటా, నడిచేవాడు గ్రేటా, నడిపించేవాడు గ్రేట్ అని వస్తుంది కదా, అది అర్థమవుతుంది కదా. ఆడడానికి కదా వచ్చారు నిఖిల్ కూడా, అది అర్థం చేసుకున్నాడు. సంథింగ్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుందని. మెయిన్ పాయింట్కి వస్తుంది చూడండి, అయిపోయింది కదా.
సోనియా అబ్బాయితో మాట్లాడుతూ వాడు శుద్ధపోస, వాళ్ళు చెప్పగానే వీడు వచ్చి తినలేదా అనేసి అన్నాడు. వాళ్ళు ఎవరు చెప్పేది, అతనికి ఎట్ట తెలిసింది పాపము. ఇప్పుడు స్మోకింగ్ గురించి ఏదో ఇష్యూ జరిగిందన్నాడు కాబట్టి ఇతను తినేటప్పుడు పిలిచి ఉండడు. ఏముంది పిలిచేది, తిన్నాడు. వాళ్ళు వచ్చి విష్ణుప్రియ వచ్చి అడిగితే అది ఆ క్యారెక్టర్ అది గమనించుకోవాలా. విష్ణుప్రియ వచ్చి చెప్పగానే వచ్చి అడిగాడు, ఏది సిగరెట్ దగ్గర అంత ఇష్యూ జరిగినా కూడా అది కనుక్కోవాలి. కానీ వాళ్ళు చెప్తే వచ్చేది ముందు తెలియదా అంటుంది. అంటే ఎట్లా ఉంటుందంటే గేమ్ ఆడడానికి వచ్చిన వాడికి ఈ రాచి రంపాన పెట్టేది, చిన్న చిన్న ఇష్యూలు ఇవన్నీ బ్రెయిన్లోకి వేస్తుంటే ఏంద్రా ఈ నస, ఈ సోది ఏంట్రా, ఈ 2 వీక్ల పరిచయానికి ఈ ఏంద్రా ఈ రిస్ట్రిక్షన్స్ అని భయంకరమైన ఇబ్బందిగా ఉంటుంది. అదే అనుభవించాడు నిఖిల్. ఇంకా ఏమంటుంది తెలుసా, అంటే వాడు ఎమోషనల్ రైడ్ చేస్తాడు. ఇంకో మాట వాడు ఒక శుద్ధపోస అన్న తర్వాత వీడు వచ్చి తినలేదు అనేసి తినే ముందు ఏం చేసావు శుద్ధపోస అనేసి చెప్తుంది ఆ అబ్బాయికి. ఇవన్నీ ఎందుకు అందరి ముందు ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. నేనేం చేశాను, అబ్బాయి దగ్గరికి వస్తే ఇట్లా ఏదో అన్నావంట కదా అనేసి అంటే నేనేమన్నా 1 or 2 days నేను మాట్లాడాలని లేదు అతనితో నాకు అనేసి చెప్తుంది. అంటే అది కూడా స్మైల్తో చెప్తా ఉంటే ఏంది వీడు అనిపించింది. తర్వాత నిఖిల్ జనాల మధ్యలో ఉండొచ్చు కదా, నిఖిల్ ఏమంటున్నాడు తెలుసా అక్కడ సీత వాళ్ళతో, ఇప్పుడు జనాల మధ్యలో ఉన్నప్పుడు గొడవ చూపించకూడదు. అసలు సీతతో చెప్తున్నాడు ఈ మాట. అసలు జనాల మధ్యలో ఉన్నప్పుడు గొడవ చూపించకూడదు కదా, మన గొడవలు మనం పర్సనల్గా ఎప్పుడైనా మాట్లాడాలి. ఆవిడ అందరి ముందు అట్లా మాట్లాడి నాకు నచ్చలేదు అన్నట్టుగా సీతతో చెప్తున్నాడు నిఖిల్. తర్వాత సోనియా అభయ్తో డెసిషన్ ఇక్కడ స్వామి ఏమి అరాచకం, సోనియా అరాచకం అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆవిడే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆవిడ మాట మాత్రమే వింటున్నాడు. దాన్ని నీ మాట వింటున్నప్పుడు నువ్వు అప్రిషియేట్ అయినా చేయాలి. కానీ నీ మాట వింటున్నాడు, నీవే మ్యానిపులేట్ చేస్తున్నావు, మళ్ళీ అతను మ్యానిపులేట్ అవుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అనేది అతను నెగిటివ్ క్వాలిటీ లాగా జనాలకు ఎక్కిస్తున్నట్టు ఉంది. ఎంత దారుణం అది. ఏమంటుందో చూడండి, అభయ్తో డెసిషన్ మేకింగ్ ఎంత వీక్గా చేస్తాడంటే వాడు ఎమోషనల్ రైడ్ చేసేస్తాడు కదా, దాన్ని అది అసలు నచ్చదు. నాకు అది అసలు నచ్చదు. ఆ ఎమోషనల్ రైడ్ చేసేసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, వీక్గా చేసేస్తాడు. ఇవన్నీ నాకు అసలు నచ్చదు. కాబట్టే అలాంటి మనిషికి దూరం ఉంటే బాగుండి అనిపిస్తుంది నాకు అనేది. ఇది ఫస్ట్ టైం కాదు అనేది, ఇది ఫస్ట్ టైం కాదు. మీరు గమనిస్తే 2nd వీక్లోనో 1st వీక్ లాస్ట్లోనో ఒక మాట అంటది, రే నువ్వు ఇట్లా ఉంటే ఇట్లా డల్ అయిపోయి ఏంట్రా నువ్వు నీరసంగా ఏదేదో మాట్లాడుతున్నావు, ఇట్లా ఉంటే నాకు అసలు నీతో ఉండాలనిపిస్తుందిరా, నువ్వు ముందుకెళ్ళడానికి ఫిట్ క్యాండిడేట్ కూడా కాదన్న సెన్స్లో మాట్లాడద్ది నిఖిల్తోనే, మన పక్కన వాళ్ళతో కూడా అంటది. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే ఈవిడ ఎవరికో చెప్పట్లే, జనాలకి చెప్తున్నట్టు, డౌన్ అవుతున్నట్టు, ఇన్ఫ్లుయెన్స్ నువ్వు చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అనేది నెగిటివ్ క్వాలిటీలా చెప్తే ఎట్లా. అబ్బా డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉండదని చెప్తున్నావు, అతను డెసిషన్ తీసుకున్న లేకపోతే నువ్వు సలహాలు ఇస్తున్నావు 24 గంటలు చీప్ అయిన నుంచి. అప్పుడు అతని డెసిషన్ మేకింగ్ లాగా ఎలా ఉంటుంది, అది నీ డెసిషన్ మేకింగ్ లాగా ఉంటుంది. భలే దారుణం. ఈరోజు అర్థం చేసుకున్నాడు కాబట్టి మనం టైటిల్ రేస్లోకి వచ్చాడన్న ఫీలింగ్ వచ్చింది నాకు. దూరం అవుతున్నాడు అనే సెన్స్లోనే మళ్ళీ దగ్గరైతే మనం ఏం చేయలేం. తర్వాత సరికి విష్ణు, నేను పృథ్వీకే కాదు వేరే వాళ్ళకు కూడా లైన్ వేస్తున్నా అని చెప్తే ఆయన స్విమ్మింగ్ పూల్లో ఉంటే ఇంకా తర్వాత వేరే వాళ్ళు ఎవరున్నారంటే ఇంకా నాగమణికంట పెళ్ళైనోడికి ఎవరైనా లైన్ వేస్తారు అది అని కామెడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా దాని పెద్ద విషయం కాదు. యష్మి, ఆదిత్య గారికి లైన్ వేస్తున్నావు మరి అంటే ఆదిత్య గారి కళ్ళు నచ్చుతాయని. ఇది కొంచెం సెటైరికల్గా వేసినట్టుగా అనిపిస్తుంది నాకు, అనవసరమైన సెటైర్ ఆయన మీద. ఆయన కళ్ళు కొంచెం మూసుకొని పోతున్నాయి, ఆయన ఎట్లా పాపము ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు ఆ టైంలో ఇట్లా. మేబీ అది వ్యంగ్యంగా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఆ సిచ్యువేషన్లో. మీకు ఎలా అనిపించింది నాకు తెలియదు. నెక్స్ట్ వచ్చరికి సోనియా వచ్చి అందరి ముందు అట్లా అన్నందుకు సారీ అనేది ఇక్కడ నాకు అనిపించింది. ఇది కదా ప్లాన్ చూసేయింది నేను పెట్టా కదా, సారీ ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు, ఎర్రగుడ్డుని చూస్తారు, ఎర్రగుడ్డు ఇస్తారని ఏమైనా ప్లాన్ చేసి అంటే అలిగి లాస్ట్ మూమెంట్లో సారీ చెప్పేస్తే ఇప్పుడు గుడ్డు ఇవ్వబోతున్నాడు కాబట్టి గుడ్డు ఇస్తాడేమో అనే సెన్స్లో సారీ చెప్పింది అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. దాంతోపాటుగా ప్లాన్ చూసేయిందని చెప్పింది ఏం తెలుసా, ప్లాన్ ఏంటి, జనాల ముందు ప్రతిసారి ఆవిడకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, ఆవిడ సలహాలు ఇస్తూ, ఆవిడే మ్యానిపులేట్ చేస్తూ, ఆవిడ ఆయన నడిపిస్తున్నట్టుగా బిహేవ్ చేస్తున్నా, అదంతా బయటపడి అతను బయటికి నుంచి ఆ హస్తాల్లో నుంచి బయటకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది చూస్తారా. ఆయన హస్తాల్లో నుంచి బయటకు వచ్చాడంటేనే ఆవిడ ప్లాన్ ఫెయిల్ అయినట్టుగా. దాంతోపాటుగా ఈరోజు ఎగ్గుది కూడా ఇస్తాడన్నట్టుగానే సారీ చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఆయన కూడా అక్కడ ఓడిపోయింది. ఆ విషయంలో నాకు ప్లాన్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాంతోపాటుగా బిగ్ బాస్ నిఖిల్ వచ్చి సోనియాకి రెడ్డికి ఇస్తానగానే సీత చాలా హట్ అయింది. సీత హట్ అవ్వడంలో న్యాయం ఉంది. కానీ సీత హట్ అయిన తర్వాత అంతా బయట పక్కన మాట్లాడకుండా నబీల్తో వాళ్ళతో నిఖిల్తోనే డైరెక్ట్గా మాట్లాడితే బాగుంటుంది. నిఖిల్తో డైరెక్ట్గా మాట్లాడి ఇష్యూ ఉన్న వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడకుండా పక్కన మాట్లాడుతూ ఉంటుంది సీత కొన్నిసార్లు. అది నాకు నచ్చదు. కానీ సీత ఈజ్ వెరీ మచ్ డిజర్వ్డ్ దాన్ సోనియా. ఆట ఆడే విషయంలో కానీ, జడ్జిమెంట్ విషయంలో కావచ్చు, అందరితో రిలేషన్షిప్ విషయంలో కావచ్చు, వర్కులు చేసే విషయంలో కావచ్చు. కానీ సీతకు అక్కడ అన్యాయం జరిగినా
న్యాయం జరుగుద్ది. అక్కడ నిఖిల్ అతని ఆట అతను చూసుకోవాలి కదా, అతను ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఆవిడని పక్క చీఫ్కి క్లాన్గా పంపించేద్దాం అనే సెన్స్లో ఇచ్చాడు, అంతేగాని సోనియాకి ఏదో ఫేవర్ చేద్దామని కాదు. ఆ విషయంలో నాకు నచ్చాడు. ఆ విషయంలో అతనికి వచ్చిన ఎగ్ని అతని గేమ్ కోసం ఎలా వాడాడు అంటే, అతనికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా అనే అమ్మాయిని పక్క క్లాన్ చీఫ్కి పంపించడానికి అవకాశం వచ్చింది, ఇచ్చేసి దూరం చేసుకుందామన్న విధానం నాకు నచ్చింది. దాంట్లో అన్యాయం చేసింది ఏం లేదు, కానీ సీతకి జనాల్లో న్యాయం జరగద్ది. ఎందుకంటే పాపం అనిపించే ఫీలింగ్ వస్తుంది, ఎంత బాగా అన్నా కూడా ఇవ్వలేదు పాపం సోనియాకి ఇచ్చాడని. తర్వాత సరికి చీఫ్ పదవికి పోటీదారులు మీ ఇద్దరు మాత్రమే, మీ ఇద్దరు చీఫ్ పదవికి పోటీ పడతారనేసి చెప్పిన తర్వాత సోనియా తలపడాలి కదరా బాబు, నాకు ఓడిపోతా కదా అనే ఇచ్చుంటాడు క్యాలిక్యులేషన్తో అన్నట్టుగా పోద్ది. ఇచ్చిన తర్వాత కూడా ఆ మాట అనొచ్చా, ఓడిపోతాడు కాబట్టి ఇచ్చుంటాడు నాకు అన్నట్టుగా, మంచి గురించి అనుకోవాలి కదా. తర్వాత సోనియా ఫీల్ అవుతున్నావా నువ్వు, సీత లేదు అసలు లేదనేసి అంటది. ఒప్పుకోవచ్చు కదా, కనీసం ఇక్కడ ఒప్పుకోలేదు. సరే నిఖిల్ వచ్చినప్పుడు నేను ఇప్పుడు మాట్లాడిన తర్వాత మాట్లాడుతూ నేనైతే బాధపడుతున్నాను ఫీల్ అవుతున్నాను అనేది చెప్పద్ది, మళ్ళీ పక్కన వాళ్ళకి కూడా చెప్తుంది. క్లారిటీ తీసుకొని గట్టిగా మాట్లాడి ఏదైనా ఇక్కడే అవుట్ బరెస్ట్ అయితే, మొన్న కూడా నేను అంతా సోనియా మాట ఏంటుంటాడు అనేసి నిఖిల్తో కాకుండా మిగతా వాళ్ళందరితో మాట్లాడుతుంటారు సీత. కానీ నిఖిల్తో కదా మాట్లాడాలి డైరెక్ట్గా. కానీ ఇప్పుడు బాధలో ఖచ్చితంగా అర్థం ఉంది, ఆ అమ్మాయి ఖచ్చితంగానే అన్ఫేర్ జరిగింది, అన్యాయం అయితే జరిగింది. దానికి నిఖిల్ వస్తే మాట్లాడకపోయేసరికి నిఖిల్ సరే తర్వాత వస్తానని వెళ్ళిపోతాడు. తర్వాత నాగమణికంట నడుస్తూ మేబీ ఈ సీజన్లో ఇది రిలీజ్ అవ్వాలనుకుంటా, అందరికీ ఇది గుణపాఠం. నేను బిగ్ బాస్ అసలు చీఫ్ అవ్వాలని 3 రోజుల నుంచి కలగంటున్నాను. బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్, నేనైతే చీఫ్ దొంగ అవుతాను, థీఫ్ అవుతానని కామెడీలు చేశాను, కానీ బిగ్ బాస్ చాలా ప్లాన్లు వేసుకున్న బిగ్ బాస్ చీఫ్ అవ్వాలంటే ఏం చేయాలి అది ఇదని భలే బాధేస్తుంది బిగ్ బాస్ అని బాధపడతా ఉండు. తర్వాత నిఖిల్ అండ్ సోనియాకి టాస్క్ వచ్చింది, అది ఈప్ మీద 2 బాల్స్ పెడతారు, 2 ప్లేట్లు, ఇలా ఆ పక్కకు పోయి ఎక్కువ బాల్స్ చేయాలి. అది ఖచ్చితంగా న్యూట్రల్ గేమే ఇచ్చాడు, సోనియా గారు కూడా గెలవచ్చు అనే సెన్స్లో ఉండే గేమే ఇచ్చారు. కానీ సోనియా గారు ఓడిపోయారు. మధ్యలో ఒకసారి గివప్ ఇచ్చే రేంజ్కి పోయి కూడా మళ్ళీ కూడా ఆడారు, బాగానే ఆడింది ఆ అమ్మాయి కూడా. తర్వాత నిఖిల్ గెలిచాడు. ఆ తర్వాత శక్తి క్లాన్ చీఫ్ అయినందుకు కంగ్రాచులేషన్. శక్తి క్లాన్కి మాత్రమే చీఫ్. ఖచ్చితంగా శనివారం కానీ ఆదివారం కానీ నాగార్జున సార్ నాకు తెలిసి వాళ్ళ 3 కంటెండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 3లో ఒకరిని చీఫ్గా ఎంచుకోండి అని సంథింగ్ ఏదైనా ప్లాన్ ఇచ్చి వాళ్ళ టీం మెంబర్స్లో ఒకరిని చీఫ్ చేసే అవకాశం అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. తర్వాత నిఖిల్ పృథ్వీతో ఏమంటారంటే, ఐ రియల్లీ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ చీఫ్, ఈ చీఫ్ అవ్వాలని లేదురా నాకు అనవసరంగా ఏందో మళ్ళీ ఆయన అన్నట్టు చెప్తాడు. లాస్ట్లో వచ్చి చాలామంది విష్ణుతో నేనేమనుకుంటా ఏమని ఏమంటారంటే, ఇప్పుడు ఆ అమ్మాయి గివప్ ఇచ్చేసి సోనియాని గెలిపిస్తానని అనుకుని ఉంటుంటారు ఈ టాస్క్లో, అది నా సెల్ఫ్ కదా, నేను ఎలా ఇస్తాను అన్న మాట నాకు భలే నచ్చింది. అంటే నా ఆట నేను ఆడుతున్నప్పుడు నా సెల్ఫ్ నేను కోల్పోయి ఆ అమ్మాయికి ఇస్తానా, ఆ అమ్మాయికి అవకాశం ఇచ్చాను, సోనియాకి అవకాశం ఇచ్చి నేను మళ్ళీ ఓడిపోయి చీఫ్ అవనిస్తానా, నా ఆట నేను ఆడతానన్న విధానం బాగుంది. ఇక్కడ ఓవరాల్గా అసలు ఆవిడ గేమ్ ఏంటి, ఆవిడ వల్ల నాకు ఏ నష్టం అవుతుందని ఎర్లీ స్టేజ్ ఆఫ్ గేమ్లో తెలుసుకున్నాడు కాబట్టి నిఖిల్ టైటిల్ రేస్లో స్టార్టింగ్ నుంచే ఉన్నాడు ఆ ఇదిలోనే. కానీ ఎప్పుడైతే ఆ ఈ పర్సన్ క్లోజ్ అయ్యారో అప్పటి నుంచి వెనకబడుతూ వచ్చాడు. మళ్ళీ ఆవిడ వల్ల నష్టం జరుగుతుందని ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవడం వల్ల నిఖిల్ బిగ్ బాస్ టైటిల్ రేసులోకి వచ్చాడన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో కామెంట్ చేయండి. మీకు నిజంగా నేను అనుకున్న ఫీలింగు, నేను అనుకున్నది నిజమని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఎన్ని వేల మంది లైక్లు వస్తాయి చూద్దాం. దాంతోపాటుగా కామెంట్ చేయండి. ఛానల్ అని చెప్పని చూసారు, వాట్సాప్ ఛానల్ లింకు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, దేంట్లో జాయిన్ అవ్వాలి దాంట్లో జాయిన్ అండి. బిగ్ బాస్ అప్డేట్స్ మాత్రం తండోపతండాలుగా వచ్చి పడతా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.